హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. రఘునాథ్ బాబు భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే టొబాకో బోర్డు చైర్మన్, ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రొఫెసర్ శరత్ కుమార్ జనసేన అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఓట్ల సురేందర్ నాయుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అద్దేపల్లి శ్రీధర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. నిన్న భారతీయ జనతా పార్టీ జనాగ్రహ సభ ఏర్పాటు చేసింది. ఆ సభలో 3 కీలకమైనటువంటి అంశాలు. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం బెయిళ్ల మీద ఉన్న నాయకులు జైళ్ళకి వెళ్తారు అన్నటువంటిది. రెండవ పాయింట్ వచ్చేటప్పటికి అమరావతిని 3 సంవత్సరాలలో నిర్మిస్తాం మాకు కనుక అధికారం ఇస్తే అన్నది. మూడవ పాయింట్ వచ్చేటప్పటికి తమకు అధికారం ఇస్తే చీఫ్ లెక్కర్ 75 రూపాయలకే ఇస్తాం, ఆర్థిక పరిస్థితి మెరుగయ్యాక 50 రూపాయలకే ఇస్తామన్నటువంటిది. ఈ 3 ప్రధానంగా పబ్లిక్లో చర్చకు వచ్చినటువంటి అంశాలు. దీని వెనకాల ఉన్నటువంటి మంచి చెడుల గురించి ఒకసారి చర్చిద్దాం. ముందుగా సురేందర్ నాయుడు గారు ఏమంటారు? నమస్తే సార్, అందరికీ కూడా ప్రైమ్ 9 ఛానల్ డిబేట్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా శుభోదయం. అదేవిధంగా ప్రేక్షకులకి కూడా శుభోదయం అండి. ఈరోజు బీజేపీ జనాగ్రహ సభ పెట్టడం, అది వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం. వాళ్ళు పెట్టడం మంచిదే. ఎందుకంటే ఎవరైనా కూడా ఒక పార్టీని నడిపేటప్పుడు ఆ పార్టీ అధికారంలోకి రావాలి అని కలలు కనడం సహజం. కానీ ఆ కలల్ని సాకారం చేసుకోవడానికి ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏం చేస్తే మనం అధికారంలోకి వస్తాం, లేదంటే ప్రజలు మనల్ని ఆదరిస్తారు అనేది ఒకసారి పార్టీలన్నీ కూడా గమనిస్తే మంచిది. రెండోది వచ్చి, ఈరోజు ఏదైతే బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారో బెయిళ్ళ మీద ఉన్నటువంటి వారందరూ కూడా జైళ్ళకు పోయే పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయి అని ఈరోజు ఎవరు అనేది చెప్పాలా. ఆ బెయిల్ మీద ఉన్నటువంటి నాయకులు ఎవరు జైలుకు పోతారు అంటే, బెయిల్ మీద ఉన్నటువంటి నాయకులు ఈ 2 సంవత్సరాలు 2.5 సంవత్సరం వీళ్ళకి కనిపించలేదా? ఆ రోజు ఎందుకు వీళ్ళు జైలుకు పంపించలేదు? నెంబర్ 2 వచ్చి, బీజేపీ నాయకులు అనుకుంటే బెయిల్ మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా జైలుకి వెళ్ళిపోతారా? దీని మీద కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం బీజేపీ నాయకత్వం పైన ఉంది. అదే విధంగా ఈరోజు అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదనుకుంటే అది జరుగుతుంది అనే విధంగా, ఆ అర్థం వచ్చే విధంగా వీళ్ళు మాట్లాడారు అనేది ప్రజలకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఈరోజు బెయిల్ మీద ఉన్న వాళ్ళందరూ జైలుకి వెళ్ళిపోతారంటే దాని అర్థం ఏంది అంటే, మేము అనుకుంటే మీరు జైలుకి వెళ్ళిపోతారు, మేము అనుకోలేదు కాబట్టి మీరు ఉన్నారు అనే అర్థమేనా ఇది? ఒకవేళ నిజంగా అదే కానీ అయితే ఈ 2.5 సంవత్సరం తప్పు చేసిన వాళ్ళు పరిపాలిస్తూ ఉంటే మీరేం చేస్తా ఉన్నారు? దీనికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాని తర్వాత మేము అధికారంలోకి వస్తే 3 సంవత్సరాలలో అమరావతిని కట్టేస్తాము అనేసి అంటా ఉన్నారు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీతో పాటు ఉండింది మీరే కదా, ఆ రోజు కేంద్రంలో ఉండింది మీరే కదా, ఆ రోజు మీరు కట్టేదానికి ఎందుకు సహకరించలేదు? మీరు ఎందుకు అక్కడి నుండి నిధులు ఇవ్వలేదు? అది 2వ పాయింట్. ఇక 3వ పాయింట్, ఈరోజు మీరే అధికారంలో ఉండి కేంద్రంలో మీ చేతులతో ప్రారంభించినటువంటి అమరావతి ఈ 2.5 సంవత్సరం నిలిచిపోయి అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉంటే మీరు చూస్తూ ఏం చేస్తున్నారు అంటే, మీకు కావాల్సినప్పుడు మీరు దాన్ని ముందుకు తీసుకొని వస్తాము, మాకు అవసరం లేనప్పుడు మేము గమ్మునే ఉంటాము అనేమన్నా మీరు అడుగుంటున్నారా? మీ రాజకీయ లబ్ధి కోసం ఆ అజెండాని ఏమన్నా తీసుకున్నారా? దీన్ని కూడా క్లారిటీ ఇవ్వాలా. దాని తర్వాత ఈరోజు మేము అధికారంలోకి వస్తే 50 రూపాయలకే 20 రూపాయలకా 20 రూపాయలకే 75 రూపాయలు 75 మీరు మరీ తగ్గిస్తున్నారు. 75 రూపాయలకే క్వార్టర్ ఇస్తాము, ఆర్థికంగా సహకరిస్తే 50 రూపాయలకి ఇస్తాము అంటున్నారు. అంటే ప్రజలకు కావాల్సింది క్వార్టరు చీప్ లిక్కరు కాదు కదా. మీరు అధికారంలోకి వస్తే మేము పరిశ్రమలు తీసుకొస్తాం, అదేవిధంగా పరిశ్రమలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ వ్యవస్థనంతా కూడా నిర్మూలిస్తాం, అభివృద్ధి ఫలాని విధంగా అభివృద్ధి చేస్తాం,
అదే విధంగా ఈ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నిటిని కూడా నెరవేరుస్తాం, మాకు అధికారం ఇవ్వండి అని అడిగితే బాగుంటది. కానీ చీప్ లిక్కర్ 75 రూపాయలకి ఇచ్చేస్తాం, లేదంటే 50 రూపాయలకి ఇస్తాం అనేది ప్రజల్ని ఏ విధంగా మీరు చూస్తున్నారు అంటే, చీప్ లిక్కరు క్వార్టర్ ఇచ్చేస్తే ఓట్లు వేస్తారు, దాన్ని రేటు తగ్గిస్తే ఓట్లు వేస్తారని ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు చూస్తున్నారా అనే దాని మీద కూడా క్లారిటీ ఇవ్వాలా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కావాల్సింది ఏంది? విభజన చట్టంలో నెరవేర్చే వాళ్ళు కావాలి. మీరు అడిగిన ప్రశ్నలు అయ్యే కదా, దాని మీద ఆన్సర్ చేయనిద్దాం. ఆన్సర్ చేయని మళ్ళీ మాట్లాడుతురు కానీ మీరు. రఘునాథ్ బాబు గారు. సాయి గారు, అక్కడ చెప్పినటువంటి స్పిరిట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బెయిల్ మీద ఉన్న వాళ్ళకి జైల్లో పెడతాం, ఇది ప్రభుత్వాలు చేసే, పార్టీలు చేసే పనులు కాదు, కోర్టులు చేసే పనులు. ఇప్పుడు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఫర్ ఎగ్జాంపుల్ అదేంటి ఎన్నో ఏళ్ల నుంచే బెయిల్ మీదే ఉన్నారు. కోర్టు విచారణ జరుగుతుంది, అదేమి వారం విచారణ జరుగుతానే ఉంది. ఆ విచారణ అనేది ఒక ప్రాసెస్. దాని అర్థం ఏంటి? అక్కడ అవి ఇక ఆ బెయిల్లో ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం లేదు, ఇక వాళ్ళు జైలుకి వెళ్లాల్సిన సమయం వచ్చింది అని చెప్పడం. అంతేగాని అలా మేము మా పార్టీ కనుక చేసినట్టయితే మమ్మల్ని ఇంత అన్నందుకు చంద్రబాబు గారిని ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి లోపల పెట్టాలి. ముఖ్యంగా మమతా బెనర్జీ గారిని, ఆమె అయితే ఇంక ఎన్నో రాజకీయాలు, ఎన్నో కృత్యాలు చేసిందో, మా వాళ్ళని ఎంతమందిని చంపడానికి కారణభూతురాలు అయిందో, ఎన్ని పార్టీ ఆఫీసులు ధ్వంసం చేశారో అవన్నీ తెలుసు. కనీసం రాష్ట్రపతి పాలన కూడా అక్కడ విధించలేదు. అంటే ఎంతో డిమాండ్ వచ్చింది, రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఇటువంటి అరాచకం ఏంటని, అయినా కానీ పెట్టలేదు. కాబట్టి దాని అర్థం అక్కడ కేవలం మా ప్రభుత్వం చేస్తుందని కాదు, అది బియాండ్ ఎనీబడీస్ డౌట్, అది ప్రూవ్ అయిపోయింది. మేము అటువంటి వాటికి పాల్పడము, కాంగ్రెస్ చేసిన తప్పులు చెయ్యం అనేది ప్రూవ్ అయింది. కాబట్టి దాని గురించి ఈ అంశంలో ఒక డౌట్ ఉంది నాకు. చెప్పండి. బెయిల్ మీద నేతలు జైలుకి వెళ్ళక తప్పదు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు సరే, ఆ కేసులలో ఇప్పుడు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దాదాపుగా 10-12 మంది బెయిల్ మీదనే ఉన్నారు. కోర్టుల్లో బెయిల్ వచ్చింది, ఎమర్జెన్సీగా బెయిల్ వచ్చినాయి. ఆ టైంలో అందరి గురించి అన్నట్టా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అన్నట్టా? ఇక్కడ నేను మళ్ళీ చెబుతున్నా కదా, ఇది ప్రభుత్వం పార్టీలు చేసే కాదు, అవి కోర్టులు చేసేయే. కానీ అవి రైట్ అయినాయి, అవి కరెక్ట్ సమయం వచ్చింది ఇంకా అని చెప్పడం ఉద్దేశం చెబుతున్నా. అంతేగాని ఆ ప్రభుత్వం ఏం చేస్తాము, మా పార్టీ నిర్ణయిస్తుంది, మా ప్రభుత్వం చేస్తుంది అనేది కాదు అనేది అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఇకపోతే అమరావతి 3 ఏళ్లలో నిర్మించడం చాలా తేలిగ్గా 3 ఏళ్ళు, నా ఉద్దేశంలో 3 ఏళ్ళు కూడా ఎక్కువ. ఎందుకంటే అమరావతి నిర్మించడం అంటే ఎలా, అది ఏ డిజైను? చంద్రబాబు నాయుడు గారే ఒక 7-8 రకాల డిజైన్లు చూశారు, ఎన్నో దేశాల మోడల్స్ చూశారు, ఎంతో మందిని చేశారు. ఆయన కొనసాగుంటే ఇంకెన్ని డిజైన్లు మార్చేవారో మాకు తెలియదు. కాబట్టి ఏ డిజైన్ ప్రకారం అమరావతి ఇవాళ అక్కడ ఒక ఫంక్షనల్ క్యాపిటల్ ఉంది, అక్కడ ఒక అడ్మినిస్ట్రేటివ్ అవి కట్టుకుంటే దాదాపు అది అయిపోతుంది. కొన్ని దగ్గరకు వచ్చి 70% అబౌవ్ పూర్తయిన బిల్డింగ్లు కానీ అటువంటి కంప్లీట్ చేసుకుంటే అది ఫంక్షనల్ క్యాపిటల్ అవుతుంది. అది పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక టోటల్ గా ఆపేశారు. అది తప్పు, అది మేము అనేది. అది అప్పుడు అక్కడ కట్టడం ఒకవేళ ఒక తప్పు అయితే దాన్ని తీసేయటం, ఆపేయటం అది ఇంకా తప్పు. ఎందుకు నడిచేదాన్ని మీరు ఎంత చిన్న పాయింట్ ఒకటి ఎంత తాత్కాలికం అన్నా 10,000 రూపాయలు పెట్టే కదా పెట్టారు. అదేమి ఊరికే ఏదో 2,000-3,000 పెట్టి
షెట్లు వేయలేదు కదా. చెప్పండి సార్ సాయి గారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే రెండు ఆకాంక్షలండి. ఒకటి అభివృద్ధి కేంద్రీకరణ, రెండు అభివృద్ధి వికేంద్రీకరణ. కర్నూలులో హైకోర్టు పెడతామని మీరే అసలు తీర్మానం చేసిందే మీరు. ఇప్పుడు అమరావతిని రాజధాని 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్న మీరు కర్నూలులో హైకోర్టు పెడతామన్న పదం నిన్న వదిలేశారు. ఇది ఉద్దేశపూర్వక నెంబర్ 1. రెండో పాయింట్ ఏంటంటే అమరావతి రాజధాని కావడం ఒక్కటే కాదు, అక్కడ ఉన్నటువంటిది ఆ లెక్కనైతే ఆల్రెడీ రాజధానే కదా. 3 అక్కడే ఉన్నాయి, సెక్రటేరియట్, హైకోర్టు, ఇవన్నీ. ఇంకా కొత్తగా చేసేది ఏముంటుంది? మీరు ఆ పూర్తి కావాల్సిన బిల్డింగులు పూర్తి చేస్తారు. అది వాళ్ళు చేయలేదు కాబట్టి మేము చేస్తామంటారు. అది కాదు కదా అక్కడ వాళ్ళకి కావాల్సింది. ఎకరం వచ్చేటప్పటికి 40 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయలు ఎట్లయితే హైటెక్ సిటీలో ఉందో ఆ రేంజ్లో అక్కడ పలకాలి. అలా పలకాలంటే 4.5 లక్షల కోట్ల విలువైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, అంటే స్కై వైపర్లా 70 అంతస్తుల బిల్డింగులు, 100 అంతస్తుల బిల్డింగులు, ఫ్లైఓవర్లు, ఏదైతే గ్రాఫిక్లో చూపెట్టిందో అదంతా నిజం కావాలని కోరుకున్నారు. అట్టయితేనే వాళ్ళకి ప్రయోజనం. వాళ్ళు భూమి ఇచ్చినటువంటి, త్యాగం చేసినటువంటిది భవిష్యత్ అభివృద్ధి కోసం. అంతేగాని ఊరకనే మీరు 3 బిల్డింగులు కట్టేసుకుని మధ్యలో నుంచి సరదాగా తిరుగుతానంటే కాదు కదా. అది చేస్తారా? లేదు పూర్తి చేయడం అంటే ఊరకనే 4 బిల్డింగులు పెట్టి పూర్తి చేస్తే కనుక వాళ్ళకి ఇచ్చిన ప్రయోజనం నెరవేరదు కదా. ఏం చేస్తారు మీరు? ఆ నిర్మాణం స్పష్టత ఉందా మీకు? సాయి గారు, అక్కడ 100 కోట్లు అవుతుందా, 200 కోట్లు చేస్తామా? ఈ రాష్ట్ర ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ పనులు కాదు. మళ్ళీ చెబుతున్నా, అది ఎంత అవుతుంది, అది ఎంత చెయ్యాలి, అంత మీరు అన్నట్టు అయితే ఆ త్యాగం ఎలా అవుతుంది? అది అదొక బిజినెస్గా. ఎకరం 5 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు చేసేది 100 కోట్లు, 50 కోట్లు అయితే అది త్యాగాల? ఈ డిస్కషన్ అనవసరం. నేను చెప్పేది అక్కడ ఈ డిపార్ట్మెంట్ లో హెడ్ ఆఫీసెస్ ఉండాలి. అవి లేవు ఇప్పటికీ. ఇంకా రావాల్సిన మిగిలిన వాళ్ళు రావాలి. వాటికి లేదు. ఆ నివాస గృహాలన్నీ కంప్లీట్ అవ్వచ్చినాయి, కానీ ఎవరు ఆక్యుపై చేయలేదు. అవి రావాలి. రోడ్లు కొన్ని అన్ఫినిష్డ్ ఉన్నాయి. వాటిల్లో అంత 8 నెలల్లో ఇంకోటి కాకపోయినా దాన్ని సింపుల్ గా పూర్తి చేయాలి. ఇవన్నీ కొంత సమయం డబ్బు పడుతుంది, సమయం పడుతుంది. అంతేగాని దాన్ని ఇంత రేట్ వచ్చేటట్టు చేస్తాం. ఆ చంద్రబాబు గారు ఏమైనా కమిట్మెంట్ ఇచ్చారేమో ఆ రైతులకు మాకు తెలియదు, కానీ అది సాధ్యం కూడా కాదు. అది ప్రభుత్వం చేయాల్సిన పని కూడా కాదు. కాబట్టి దాన్ని ఆయన మోడల్ ఏంటో అట్లా ఆయనకి తెలుసా అని అడుగుతున్నా. ఇదే ఫైనల్ మోడలా? రేపు మార్చి ఆయన వచ్చి ఉంటే తిరిగి అధికారంలోకి ఆయన మళ్ళీ మార్చి ఉండేవారు కదా, నాకు తెలియదు. ఆడ పార్టీ వాళ్ళు చెబుతారు. ఆ తర్వాత ఈ చీఫ్ లిక్కర్ చెప్పండి, ఏదో చెప్పబోతుంది. చెప్పండి. చీఫ్ లిక్కర్ చీఫ్ గా ఇద్దాము, దాంతో పాటు చీకులు కూడా ఏమన్నా ఇద్దామా? చీఫ్ లిక్కర్ ఇప్పుడు అది చీఫ్ లిక్కర్ అనేది అంత మోసం చేస్తున్నారు అనేది ఎంఫసైజ్ చేయడానికి, దాన్ని ఒత్తి చెప్పడానికి ఆయన చెప్పినటువంటి విషయం. 25 రూపాయలు చేసేది 200 రూపాయలు అమ్ముతున్నారు. ఇది చాలా దారుణం. దేశంలో ఎక్కడా లేనంత ఇదే చేస్తున్నారు. అవి కూడా ప్రభుత్వానికే ఆదాయం వస్తుంటే కూడా కొంతవరకు పర్వాలా అనుకుందాం. కాసేపు ఏదో ఇంత రేటు ఇవ్వట్టి ఆ వాటి తాగే తగ్గిస్తే అని అట్లా అనుకోవచ్చు. కానీ అలా కాదండి, మద్యం వినియోగాన్ని తగ్గించడం అనేది ఏ ప్రభుత్వాలైనా చేయాల్సింది పోయి మీరందరూ 1 కోటి మంది దాకా తాగుతున్నారు, మీకు అందరికి చీఫ్గా ఇప్పిస్తామంటే ఏం చెప్పదలుచుకున్నాం మనం? భవిష్యత్తులో మీరు ఇంకొంతమంది తాగండి అని చెప్పినట్ట? ఇది అసలు ఈ ఫార్మాట్ కరెక్ట్ అని వాస్తవంగా ఇప్పటికే మన రాష్ట్రంలో దరిద్రం ఏంటంటే కొన్ని పత్రికలు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. నిజం, సిగరెట్ పావల ఒరిజినల్గా దాని కాస్ట్ పడేది, కానీ 10 రూపాయలకి అమ్ముతారు. కాబట్టి అరే పాపం ప్రజలందరూ దోపిడీకి గురవుతున్నారు, పావలాకే అమ్మిద్దాం, కాదు 10 పైసలకే అమ్మిద్దాం, రాయితీ ఇచ్చని చెప్తామా? మద్యమైనా సరే తయారయ్యేటువంటిది 30 రూపాయలకైతే 300కి కాదు 3000కైనా అమ్ముతారు. ఎందుకు అంటే అవి ప్రజలకి హానికరం కాబట్టి వాటిని తక్కువ వినియోగించాలి అన్నటువంటిది. ఆ తక్కువ ఎట్లా అమ్ముతారని మొన్న చంద్రబాబు గారు అన్నప్పుడు వెటకారం చేసిన బీజేపీ ఇప్పుడు మేము వస్తే 75 రూపాయలకి, ఇంకా అయితే 50 రూపాయలకి, ఇంకా 4 రోజులు పోతే చీకులు నూనె పచ్చడి ఫ్రీగా ఇస్తామంటే ఏం సంకేతం ఇస్తున్నాం ప్రజలకి? ఇప్పుడు ఈ విషయంలో రేటు పెంచి అంత ఇక్కడ కేవలం రేటు పెంచి ప్రభుత్వానికి డబ్బు వస్తుంది, అక్కడ వినియోగం తగ్గితే అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ వ్యాపారం అంతా ఆయన సొంతంగా చేస్తున్నారు. ఆయన దీనికోసం చేస్తున్నారు, వాళ్ళ కంపెనీలు చేస్తున్నాయి. అయ్యో ఆ బ్రాండ్లు
అవి ఎవరు ఉన్నాయి కాదు, ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయి కాదు, అటువంటివి తీసుకొచ్చారు. అది ఒక వ్యాపారంగా మరల్చారు. ఇది మేము అక్కడ ఒత్తిడి చేస్తే మేము అనుకున్నటువంటి భావం. దాన్ని ఆ ఫ్లోలో ఏదన్నా కాస్త అటు ఇటు అవ్వచ్చేమో కానీ దాని ఉద్దేశం అది. ఇది అవునా కాదా? ఆ చంద్రబాబు గారు చెప్పిన అదే చెబుతారు, కమ్యూనిస్టులు చెప్పిన అదే చెబుతారు, అదే ఎవరు చెప్పినా అదే చెబుతారు. అక్కడ ఉన్న మాట చెప్పేటప్పుడు ఎవరు చెప్పినా ఒకే మాట వస్తుంది. అదేంటి ఇది తప్పు చేస్తున్నారు, ఇది వాళ్ళ సొంత. దాంట్లో ఈ ఫార్మేట్ కూడా ఉందా? బెల్ట్ షాపులు కానీ ఇంటికే నేరుగా మద్యం అందించడం లాంటివి కూడా ఎక్కడన్నారు? ఫోన్ చేస్తే మందు. ఇక భవిష్యత్తులో ఇప్పుడు మందు తాగడం అనేది గొప్ప, మందు తాగడం గొప్పతనం కింద 1 కోటి మందికి తాగడం అనేటువంటిది, తాగించడం అనేటువంటి పాలసీ పెట్టాం కాబట్టి భవిష్యత్తులో అట్లాగా కూడా ఏమైనా పెడదామా? వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా లిక్కర్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి కాన్సెప్ట్ ఏమన్నా? అదేం కాదు. బ్రాడ్గా ఏంటంటే అక్కడ ఒక అవినీతి జరుగుతుంది అని చెప్పడాన్ని ఎత్తి చూపటమే అక్కడ ప్రధాన లక్ష్యం. అంతేగాని అది అంతే 75 275 అంటే ఎన్ని రెట్లు అక్కడ ఎక్కువ చేస్తున్నారు, దానిలో ఎంత అవినీతి జరుగుతుంది అనేదే అక్కడ మనం తీసుకోవాల్సినటువంటి, ఆయన చెప్పదలుచుకున్నటువంటి విషయం. రైట్. అద్దేపల్లి శ్రీధర్ గారు ఏమంటారు? మీరే చక్కగా గుడ్ మార్నింగ్ తో వాళ్ళ మీద చాలా క్వశ్చన్స్ వేశారు. వాళ్ళు చెప్పలేకపోతే నాకు ఎందుకో అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులు అలాగే హిందీ ఇంగ్లీష్లో ఏదో మాట్లాడతారు, మన తెలుగు వాళ్ళకి అర్థం కాకపోయినా సరే సర్దుకుంటాం. సోమవీర్రాజు గారు అర్థం కాని భాష మాట్లాడితే ఇప్పుడు ఈరోజు రఘునాథ్ బాబు గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అలా అనుకోవట్లేదంటే, ఇలాగ అనుకోవట్లేదంటే, ఇలా ఈ ఉద్దేశంతో అన్నారట అని చెప్పారు. ట్రాన్స్లేషన్ అదే కాదు, అంటే మీడియా ప్రతినిధులు తప్పుగా అనుకున్నారు, మీరందరూ తప్పుగా ఆలోచిస్తున్నారు అని కాదు కదా. ఎందుకు అంటే నేను అనేది ఏంటంటే, ఎప్పుడైతే సిద్ధాంతాలు వదిలి రాజకీయం చేస్తామో, మనసు ఒక చోట ఉండి వేరే విధంగా మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి తప్పులు దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు వారందరూ కూడా ఎందుకు నిక్కచ్చిగా చెప్పొచ్చు కదా. ప్రొహిబిషన్ గుజరాత్ మోడల్ అని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు, అదే మోడల్ పెడతామని చెప్పండి. అక్కడ గుజరాత్లో కూడా లిక్కర్ దొరుకుతున్నది. ఇప్పుడు గిఫ్ట్ సిటీలో లిక్కర్ అలవెన్స్ ఇచ్చారు గుజరాత్లో. సో ఆ పాలసీ అన్నా తీసుకోవాలి, ఈ పాలసీని తీసుకోవాలి. డైరెక్ట్గా అంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే సోమవీర్రాజు గారు చూసి ఎంత బాధపడాలి. నేను అన్ని మంచి విషయాలు మాట్లాడితే ఇంగ్లీష్ పేపర్లో ఏం వేశారంటే, స్పిరిటెడ్ క్యాంపెయిన్ బై ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ ప్రామిసెస్ ఫర్ 50 రూపీస్ అని ఇంగ్లీష్ పేపర్లో వేస్తారు. కొన్ని తెలుగు అంటే కొంతమంది చదువుతారు అనుకోవచ్చు, ఇంగ్లీష్ పేపర్ వేసేటప్పటికి యావత్ భారతదేశం అంతా చదువుతారు. అంటే ఆయన 4 మంచి మాటలు మాట్లాడినా కూడా ఈ ఒక్క మాటతో మొత్తం బీజేపీ ఎజెండా కానీ మొత్తం జెండా కానీ అసలు ఏ విధంగా వీరి ఆలోచన సరళి ఉన్నదని ఎక్స్పోజ్ అయిపోయారు. అండ్ రెండోది ఏంటంటే, ఇందాక తెలుగుదేశం నాయకులు ఫర్ ద ఫస్ట్ టైం అని చక్కగా మాట్లాడారు. అంటే వీళ్ళతో ప్రయాణిస్తే బెయిలు జైలు ఇవన్నీ ఉండవా, వీళ్ళు వ్యతిరేకిస్తే జైలు బెయిలు ఇవన్నీ వస్తాయా, ఎవరి గురించి మాట్లాడారు క్లారిఫై చేయాలి. ఇవన్నీ కూడా సత్యదూరం మాటలు మాట్లాడడం, ప్రజలను మభ్యపెట్టి రాజకీయం చేసుకోవడానికి నాయకులు మాట్లాడడం తప్ప వేరే అంశం లేదు. కోర్టులో ఉన్న కేసులు పొలిటికల్లీ మోటివేటెడ్ కేసెస్ అని పలుసార్లు మేము చెప్పాం. దానికి ఆ రోజు ఎవరెవరు సహకరించారు, అప్పుడు తెలుగుదేశం వాళ్ళు సహకరించారా, కాంగ్రెస్ వాళ్ళు సహకరించారా, అసలు రెఫరెన్స్ ఎలా వచ్చింది, అవన్నీ కూడా తెలిసిన విషయం. నేను ఈరోజు ఓపెన్గా చెప్తున్నాను, 15 మంది ఏదైతే మా కేసులో ఇన్వాల్వ్ అయిన ఉన్నారో ఆఫీసర్స్ కానీ ఎంటర్ప్రినర్స్ అని అందరూ కూడా క్వాష్ పిటిషన్స్ ఉన్నాయి ఇప్పుడు హైకోర్టులో. అంటే ఏంటి, వాళ్ళ మీద వేసిన ఏదైతే మభ్యపెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకున్నారు జగన్ గారు అన్ని దాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళందరూ. అసలు ఎఫ్ఐఆర్లో ఒక కేసులో ఎఫ్ఐఆర్లో నా పేరే లేదు, ఎంక్వైరీ క్లోజ్ అయిపోయిన తర్వాత ఎడిషనల్ అఫిడవిట్ వేసి దాంట్లో మళ్ళీ నన్ను యాడ్ చేయడం జరిగింది అని క్వాష్ పిటిషన్ ఒకటి. రెండోది అసలు నాకు సంబంధమే లేదు క్వాష్ అని ఇంకో మేనేజింగ్ డైరెక్టర్. అంటే ఈ క్వాష్ పిటిషన్స్ దాకా ఉన్నాయి, నడుస్తున్నాయి ఇప్పుడు. అంటే ఏంటి, అసలు ఏదైతే ఫౌండేషన్తో వాళ్ళేదో ఇండస్ట్రీస్ని మభ్యపెట్టామన్నదే పోతున్నది. 4 కేసుల్లో పోయింది ఆల్రెడీ, అది మా కేసెస్. ఇంకో ఆయన గురించి హైలైట్ చేయలేదు కానీ ఆయన కూడా తెలుగు సినిమాలు చూసి తెలుగు కూడా నేర్చుకున్న సునీల్ దియార్ గారు కూడా మాట్లాడారు. పుష్ప బీజేపీ అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అన్నారు. మేమందరూ ఫైరే అనుకుంటున్నాం, కానీ మీరు ఫ్లవర్స్లా మాట్లాడుతున్నారని అనిపిస్తున్నది. అప్పుడు తిరుపతి బై ఎలక్షన్ అప్పుడు వకీల్ సాబ్ గురించి మాట్లాడారు, ఈరోజు పుష్ప గురించి మాట్లాడుతున్నారు. నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను మీటింగ్లో ఏ బీజేపీ నాయకుడన్నా ఆంధ్ర రాష్ట్రానికి
స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేకపోయాం, ఓకే, అది క్లియర్గా చెప్తున్నారు. ఇవి తీసుకుని రాగలుగుతాం, ఇవి తెస్తాం, స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజ్ ఇది వచ్చింది, ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకుని వచ్చింది, పిఎల్ఐ స్కీమ్, ప్రొడక్షన్ ఇన్సెంటివ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్ స్కీమ్ అన్నది. దాని బేసిస్లో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే విధంగా ప్రకాష్ జావడేకర్ గారు మాట్లాడారా, పోనీ జీవీఎల్ గారు మాట్లాడారా, తెలుగుదేశం నుంచి వచ్చిన బీజేపీ ఎంపీలు వాళ్ళిద్దరు మాట్లాడారా? ఇంకో ఆయన విచిత్రం, ఆయన మీద 50 కేసులు ఉన్నాయి సుజనా చౌదరి గారి మీద. మనీ లాండరింగ్ దగ్గర నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ వైలేషన్స్, ఫెరా వైలేషన్స్ దగ్గర నుంచి, A to Z చీటింగ్ కేసుల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి ఆయన మీద. ఆయన చెప్తారు హోమ్ మినిస్ట్రీ అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తుందంట. హోమ్ మినిస్ట్రీ మిమ్మల్ని ఎక్కువ చూస్తున్నది ఢిల్లీలో. ఆయన రాజ్యసభగా ఉన్నప్పుడు ఆయన బంగ్లా నుంచి 5 కార్లు సీజ్ చేశారు మనీ లాండరింగ్, ఫెరా వైలేషన్స్లో. సో అలాంటి వ్యక్తి కూడా మమ్మల్ని క్వశ్చన్ చేయడం, లేకపోతే మమ్మల్ని ఏదో జరిగిపోతుందని మభ్యపెట్టడం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రైమ్ 9 ద్వారా చెప్తున్నాను, ఏమీ జరగవు, ఇలాంటివి ఏమీ జరగవు. ఒకటి. రెండోది ఏంటంటే కేసెస్ కోర్టులో ఉన్నాయి, మా వరకు చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఉన్నాయి, లోకేష్ గారి మీద కేసులు ఉన్నాయి, ఇతరుల మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. ఏమీ జరగదు. ఎందుకు అనంటే ఎఫ్ఐఆర్లు ఎప్పుడైతే ఇండస్ట్రీస్ మీద ఐఏఎస్ ఆఫీసర్ క్వాష్ అయితే జగన్ గారు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఇంకా క్యాబినెట్ డెసిషన్ అది. సో ఇవేమీ కూడా మాకు వర్తించవు. సో అది వన్ ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే బీజేపీ నాయకులు, సెంట్రల్ నాయకత్వం కానీ, స్టేట్ లీడర్షిప్ కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పలానా ఫ్యాక్టరీలు తెస్తాం, పలానా ఇవి తెస్తామని ఇప్పుడు దాకా మాట్లాడలేదు. ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడలేదు. నేను ఆ రోజు క్వశ్చన్ చేశాను, ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాను. ప్రజలు ఆగ్రహంగా ఉన్నారా లేదా అంటే ఐ డౌట్. ప్రజలు భారతదేశం ప్రభుత్వం నడుపుతున్న బీజేపీ మీద ఆగ్రహంగా ఉన్నారని యావత్ అన్ని రాష్ట్రాల్లో కూడా తెలుస్తున్నది. అదేవిధంగా మన వెస్ట్ బెంగాల్ ఏదైతే ప్రెస్టీజియస్గా కోవిడ్ ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు ఎంతో క్యాంపెయినింగ్ చేసినా అయినా కూడా అక్కడ ఓడిపోవడం జరిగింది. ఒక్కటి ఇది ఇందాక ఆయన వెస్ట్ బెంగాల్ గురించి మమతా బెనర్జీ గారి గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. నేను దూరంగా ఉన్నాం వెస్ట్ బెంగాల్కి. ఇదివరకు ఒకసారి కలిశాను మమతా బెనర్జీ గారు. ఆవిడ కొంచెం డిఫరెంట్గా ఉంటారు. ఆవిడకి తెలుసు మనకు బెంగాలీ రాదని, మనతో బెంగాలీలోనే మాట్లాడతారు, డిఫరెంట్గా ఉండేవారు. ఆవిడ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కలవడం జరిగింది. ఆవిడ టెంపర్మెంట్ కానీ, హ్యాండ్లింగ్ కానీ అన్ని విషయాల్లో చాలా మార్పు తెచ్చుకున్నారు. నా పర్సనల్ ఒపీనియన్ అది. వన్. రెండోది ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా వెస్ట్ బెంగాల్ మునిగిపోతున్నది, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చేసింది, ఇక్కడేమో హెల్త్ ఎమర్జెన్సీ, అన్ని ప్రెసిడెంట్ రూల్ పెట్టేయాలని చెప్పి అటు కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టులు కానీ, బీజేపీ కానీ ఎన్నోసార్లు చెప్పారు. కానీ ప్రజలు ఎవరు నమ్మారు? మళ్ళీ మమతా బెనర్జీ గారిని నమ్మి మళ్ళీ రాజ్యాధికారం ఇచ్చారు. మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్, బీజేపీ వెస్ట్ బెంగాల్లో. ప్రజలు నమ్మలేదు కదా. కమ్యూనిస్టులు కూడా జత కలిగారు కాబట్టి వాళ్ళు కూడా 10-15 సీట్ల దగ్గర ఆగిపోయారు. ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉన్నదంటే సెంట్రల్ గవర్నమెంట్ సున్నా, కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఏదండి సున్నా అక్కడ. అదే మరీ దారుణం. అదే ఆ 10-15 ఏమో వీళ్ళకి వచ్చినాయి బీజేపీకి, మరీ దారుణం. నేను నిజంగా ఆశ్చర్యపోయాను. నాకు ఎంతోమంది కమ్యూనిస్ట్ లీడర్స్ తెలుసు వెస్ట్ బెంగాల్, వాళ్ళందరూ ఓడిపోయారంటే నిజంగా ఆశ్చర్యం. మీరు తెలివిగా మాయ చేస్తున్నది ఏంటంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్కి సంబంధించిన కంచుకోట అయినటువంటి బెంగాల్లో సున్నాలో ఉన్నటువంటి బీజేపీ ప్రతిపక్షానికి వచ్చింది. అదే అంటే ఎవడైనా ముందు హైలైట్ అయి ఉంటుంది, అది ఎదుగుదల అవుతుంది. కానీ మీరు తెలివిగా అదిగో అక్కడ అనుకుని కూడా ఏం కాలేదంటే ఆ లెక్కనైతే జగన్ గారు ఇక్కడ ఆంధ్రాలో కూడా మీరు 2 చోట్ల మొన్న దర్శిలోనూ కొండపల్లిలో ఓడిపోయారు కాబట్టి మీ పార్టీ పడిపోయింది అంటారా? అంటే తెలివిగా డైవర్ట్ చేస్తున్నారు. సహజం అనుకోండి రాజకీయంలో ఎత్తుగడ అంటే అలా అని కాదు. నేను బీజేపీ మాట్లాడలేదు, బీజేపీ గురించి మాట్లాడలేదు, దాటేసాను అంతే. ఓపెన్ నేను అనేది సున్నాతో స్టార్ట్ అయిన చోట అక్కడ వచ్చింది, ఇక్కడ కూడా అది ప్రయత్నిస్తున్నారు. పాయింట్ ఏంటంటే ఇక్కడ మీ పార్టీ పరంగా ఇక్కడ మీరు ఇందాక అన్నారు ఒకటి కేసులు ఇట్లాగా, ఇప్పుడు వాళ్ళు ఎట్లా అన్నారో మీరు అదే అంటున్నారు కదా. వాళ్ళు ఏమన్నారు, బెయిల్ మీద ఉన్నోళ్ళు జైలుకి వెళ్తారని. మీరేమంటున్నారు, మేము జైలుకి వెళ్ళమంటున్నారు. ఇంకా తేడా ఏముంది అంటే మీ చేతుల్లో న్యాయ వ్యవస్థ ఉన్నట్టే. నేను దానికి రీజన్ కూడా చెప్పాను. నేను ఎందుకు జైలుకి వెళ్ళాము, ఎందుకు ఆయన వాళ్ళు చెప్పారు, ఇప్పుడు చెప్పారు. అది కదా వాళ్ళు తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఇచ్చారు. లేదు ముందర నేను అది మాట్లాడే చెప్పాను. క్వాష్ చేస్తున్నారు హైకోర్టులో. ఎఫ్ఐఆర్లు ఏవైతే బుక్ చేశారో మనీ లాండరింగ్ కానీ, ఫెరా కానీ ఏదైతే లబ్ధి చేకూరింది అన్నది అన్నారో అవన్నీ కూడా క్వాష్ స్టేజ్లో ఉన్నాయి. 15 కేసులు క్వాష్లో ఉన్నాయండి, 1-2 కాదు. అంటే ఇంతమంది వ్యక్తులు క్వాష్ వేసుకుని కోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి. క్వాష్ పిటిషన్ ఇప్పుడు దాకా ఒక్కటి కొట్టేయలేదండి. నేను ఓపెన్గా చెప్తున్నాను. నేను అన్ని పిటిషన్స్, అన్ని కేసులు నేను స్టడీ చేస్తాను.
అటువైపున ఇటువైపున ఒక్క పిటిషన్ క్వాష్ పిటిషన్ ఎఫ్ఐఆర్ క్వాష్ చేసింది ఇప్పుడు దాకా కొట్టేయలేదు తెలంగాణ హైకోర్టులో. అన్ని ఆర్గ్యుమెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. మనం కోరుకునేదేంటి, మనం కోరుకునేదేంటి తెలుగు ప్రజలుగా, ఏదైతే తెలంగాణ రాష్ట్రంతో విభజన హామీలు ఉన్నాయో లేదా డిఫరెన్స్ ఒపీనియన్ ఉన్నదో, ఏదైతే ఆస్తులు ఉన్నాయో 11th, 9th, 10th షెడ్యూల్ ప్రకారంగా ఆస్తున్నాయి, అది విభజన జరగాలి. దానికి కొంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ రోల్ ఉంటుంది, బీజేపీ రోల్ ఉంటుంది, అటు కేసీఆర్ గారు రోల్ ఉంటుంది. అవి సెటిల్మెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కమిట్మెంట్స్ ఉన్నాయో అవి వచ్చే విధంగా స్పెషల్గా ఆంధ్ర రాష్ట్రాన్ని స్పెషల్ స్టేట్ కింద చూస్తామని చెప్పి ఆ రోజు ప్రకాష్ జావడేకర్ గారు అన్నారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వలేం కానీ స్పెషల్ స్టేట్గా చూస్తాము ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నారు ఆ రోజు. బట్ ఇప్పుడు ఆ విధంగా చూడట్లేదు, ఆ విధంగా మాట్లాడట్లేదు. సునీల్ దేవరా గారి సంగతి మనం వదిలిపెట్టేద్దాం. అక్కడున్న తెలుగుదేశం నుంచి వచ్చిన బీజేపీలో ఆయన క్వశ్చన్ చేసి నువ్వు నేను సమానం, నువ్వేమో ఎక్స్ట్రా కాదని చెప్పి ఆయన తక్కువ చేశారు. ఆయన గురించి ఇంక మాట్లాడలేము. సో అది వాళ్ళ ఇంటర్వ్యూలో. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏమన్నా ప్రామిస్ చేశారా? నిన్న మీటింగ్లో ఏదన్నా ఎక్స్ట్రా తెస్తానని చెప్పారా? ఏదైనా అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. మద్యం కూడా 75 రూపాయలకి ఇస్తామన్నారు. అది కాదు, అది ప్రభుత్వంలోకి వస్తే అంట. నేను అనేది ప్రభుత్వంలో వస్తే కాదు, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు నేను తెలుగుదేశాన్ని అడుగుతున్నాను అండి. ఇప్పుడు తెలుగుదేశం కూడా 4 మీటింగ్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని 4 మాటలు అన్నారు. లేదా కమ్యూనిస్టుని కాంగ్రెస్ని అంటున్నాను అన్నాం. ఎందుకంటే వాళ్ళకి అధికారం లేదు కాబట్టి వాళ్ళేమీ ఈరోజు డెలివర్ చేయలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వదిలేస్తాం, డిస్కౌంట్ చేస్తాం. బట్ బీజేపీ అంటే నేషనల్ పార్టీ ఉన్నది కాబట్టి నేషనల్ నుంచి మేము ఇవి తీసుకుని వచ్చాం, ఇవి చేసాం, చేయగలుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్రం కూడా ఇవి చేస్తే బాగుంటుంది. ఆ విధంగా ఒక్క మెట్రో శాంక్షన్ చేయలేదండి ఆంధ్ర రాష్ట్రానికి. ఎంత అన్యాయమో చూడండి. 30,000 40,000 కోట్లు కర్ణాటక చేశారా? ఏదండి అప్లై చేశారా? ఇంతకుముందు మెట్రోని ఆపారు కదా. లేదు, మెట్రో ప్రపోజల్ లేదు స్టేట్ గవర్నమెంట్ నుంచి. నేను క్లారిఫై ముందు అప్పుడు పెట్టిన ప్రపోజల్ క్యాన్సిల్ చేసి. ఒక్క నిమిషం నేను క్లారిఫై చేశానండి. విజయవాడ చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో విజయవాడ, గుంటూరు, అమరావతి మొత్తం అదంతా కూడా మెట్రోకి ప్రపోజల్ అన్ని కలిపి మొత్తం సిఆర్డీఏ పరిధి అంతా సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసినప్పుడు అది పలుసార్లు వెనక్కి ముందరికి అది కాదు ఇది కాదని పంపించి మళ్ళీ ఆఖరికి క్లారిఫికేషన్ పార్లమెంట్లో కానీ పర్సనల్గా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ ఏం పంపించారంటే వైబిలిటీ లేదు కాబట్టి ఈ మెట్రో ప్రాజెక్టు మేము సహకరించము అని చెప్పి ఇచ్చేశారు. ఆ రోజు అన్నది ఏంటంటే మేము వ్యతిరేకిస్తున్న తెలుగుదేశాన్ని మేము ఆ రోజు బీజేపీని క్వశ్చన్ చేసిందంటే ఫిస్కల్ డెఫిసిట్తో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ ప్రామిస్ ఉండగా వైబిలిటీ లేదు అని అంటే ఎలాగా? వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఏం చేస్తారు వైబిలిటీ లేకుండా? ఇప్పుడు ఎక్కేవాళ్ళు లేకుండా ఎట్టా నడుపుతారు? అది కాదు, అమలాపురం రైలు లాగా నడుపుదామా? అలా దుబాయ్లో ట్రైన్ల కంటే గవర్నమెంట్ పోస్తూ ఉంటుంది. అదే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ అడిగేటప్పుడు ఇదిగో ఇది కాదు ఇట్లాగా కొత్తది పని మీరు మార్చేవని ఇచ్చారు వైబిలిటీ రూట్, మీరే అసలు అక్కడి నుంచి అమరావతి తీసేస్తారు. అది కాదు, ఇప్పుడు ఏం చేయాలి? వైజాగ్ అన్నారు, వైజాగ్ది ప్రపోజల్ మధ్యలో ఆపారు కదా. లేదు, వైబిలిటీ లేనివి ఈరోజు వైబిలిటీ లేనప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ వైబిలిటీ వస్తుంది. అన్ని ప్రాజెక్ట్స్ అలాగే ఉంటాయి. కలకటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వైబిలిటీ లేదని చెప్పి మెట్రో ప్రాజెక్ట్ శాంక్షన్ చేయలేదు. ఈరోజు కలకటాలో ఎయిర్పోర్ట్కి మెట్రో నడుస్తున్నది. వైబిలిటీ వచ్చింది కదా, ఫెసిలిటీ వచ్చిన తర్వాత వైబిలిటీ వస్తుంది. కొన్ని ఆంధ్ర రాష్ట్రం డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా. హైదరాబాద్లో అంతా అయ్యాక ఇచ్చారండి. కలకత్తా కూడా మీరు చెప్పినట్టు అయ్యాక ఇచ్చారు. అదే అనేది, లేకపోతే ముందు అవి వైట్ ఎలిఫెంట్స్ అవుతాయి. అది కాదు, లేదు కట్టారు కదా. నేను అనేది కట్టారు కదా. నేను అదే విధంగా ఇప్పుడు విశాఖపట్నంకి మెట్రో ప్రాజెక్టు శాంక్షన్ చేశారు. ₹1,00,000 అలొకేట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో. అప్పుడు మనం అందరం క్వశ్చన్ చేశాను, ₹1,00,000 డిపిఆర్ ప్రాజెక్ట్ తయారు చేయడానికే కుదరట్లేదు, ₹1,00,000 ఇస్తే లేదు మీరు తర్వాత చేస్తాను. అప్పటి నుంచి సైలెంట్గా ఉన్నారు కదా. అదే మహారాష్ట్రకి వస్తే 40,000 కోట్లు ఇచ్చారు. కర్ణాటక 30,000 కోట్లు ఇచ్చారు. రఘునాథ్ బాబు గారు ఏదో చెప్తున్నారు. దెన్ గుజరాత్ కి హై స్పీడ్ 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. గుజరాత్ నుంచి అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్ నుంచి ముంబైకి, గాంధీనగర్ అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి. వాళ్ళు ఏం చేయలేదంటే వాళ్ళు ఏం చేస్తున్నారు మీరే చెప్తున్నారు. ఒక్క నిమిషం, అక్కడ ఖర్చు పెడుతున్నారు. మాకేమీ లేదు, సౌత్ ఇండియాకి ఏమీ లేదు అని పదే పదే. అధికారంలో లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నారండి, ఇక్కడ సున్నాలో ఉన్నారు. అదే కదా వాళ్ళు కూడా అడుగుతుంది, మాకు ఇవ్వండి అని. మీరే తీసుకొస్తున్నారు వాళ్ళకి పబ్లిసిటీ ఆ విధంగా. కానీ వాళ్ళని చెప్పని సార్. రఘునాథ్ బాబు గారు చెప్పండి. సాయి గారు, అప్పుడు అసలు ఆయన చెప్పిందే మెయిన్ ప్రధాన ఉపన్యాసమే ఈ
అది లాస్ట్ 5 years 7 years లో ఏపీకి ఏమేమి తీసుకొచ్చింది కేంద్రం నుంచి. ఎక్కడో ఎందుకు మన పక్కనే గుంటూరు జిల్లాలోనే అదే ఎయిమ్స్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ, లేకపోతే ఈ డిఫెన్స్ కృష్ణా జిల్లాలో కానీ ఇక రోడ్లు అయితే చెప్పక్కర్లేదు. ఈ విజయవాడలోనే ఎన్నాళ్ళ నుంచో పెండింగ్ ఉన్నాయని వేశారు. ఇవన్నీ వీర్రాజు గారు అక్కడ చెప్పారు. మరి అన్ని వీరికి కనపట్టలేదో నాకు ఆశ్చర్యం వస్తుంది. ఆయన చెప్పినవి మర్చిపోతున్నారు, చెప్పరే మాత్రమే దాన్ని మ్యాగ్నిఫై చేసి చెబుతున్నారు. సరే, రెండో విషయం మెట్రో వరకే మాట్లాడతాను. నేను ఇంటర్వ్యూర్ అయ్యా కాబట్టి ఎక్కువ మాట్లాడు. మెట్రో విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ చాలా క్లియర్ కట్ పాలసీ ఏంటంటే, అప్పు సరే ఎవరు ఇస్తారో వాళ్ళు ఇస్తారు. ఫారిన్ గవర్నమెంట్ లో జనరల్ గా జైకాల్ లాంటివి ఇస్తాయి, చాలా చౌక నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో లాంగ్ టర్మ్ 50 ఏళ్ళు అలా ఇస్తుంటారు. సరే, అది పక్కన ఉంచుతాం. ఇది ఈ పెట్టుబడి పెట్టాల్సిన అమౌంట్ రాష్ట్రం సగం, కేంద్రం సగం. ఇది జనరల్ పాలసీ. హైదరాబాద్ ఎక్సెప్షన్. హైదరాబాద్ వాళ్ళు ఆ రాష్ట్రం పెట్టింది లేదు, కేంద్రం పెట్టింది లేదు. అది ఎలాంటి వాడికి బిడ్డింగ్ మోడల్లో, దీనిలో పీపీపీలో ఆ టైప్ లో బిడ్డింగ్ లో ఇచ్చారు. అది తప్పిస్తే దేశంలో ఏ మెట్రో అయినా ఒకే పాలసీ. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే కేంద్ర ప్రభుత్వం రెడీ. దానిలో వైబిలిటీ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే చాలు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెడితే కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. కాబట్టి దీంట్లో పెద్ద ఆలోచన లేదు. కానీ ఇప్పుడు అమరావతి టు అనంతపూర్ రోడ్డు చూడండి, 25,000 కోట్లు కేంద్రం ఇస్తే 3,000 కోట్లు అప్పుడు ప్రభుత్వం, గత ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం ఇవ్వలేకపోవటం వల్ల ఆ ప్రాజెక్టు పోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఆ 3,000 చివరికి సగం వేరేంటి, సగం కేంద్రం ఇస్తాం అని కూడా అన్నారు ల్యాండ్ ఎక్విజిషన్. దాన్ని కూడా ఇవ్వకపోవటం వల్ల ఇప్పుడు ఉన్న రోడ్డునే దాన్ని పెంచుతున్నారు. అది ఇక ఎన్నాళ్ళని వెయిట్ చేయాలి, అందుకని ఉన్న రోడ్డునే పెంచుతున్నారు. కాబట్టి ఇలాంటి అన్ని మసిమసి మారేడుకాయ చేసి అన్ని ఓడు అని అన్ని కేంద్రం ఏది ఇవ్వలేదని చెప్పటం ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. అది కూడా టీవీలో కూడా అయ్యే నాటు తప్పు. వాస్తవం గుండె చేసుకుని ఏమిచ్చారు అని ఆలోచించి చెప్పాలి. రఘునాథ్ బాబు గారు ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. క్లారిఫై చేశాను సార్. చెప్పండి. సోము వీర్రాజు గారు ఎన్ని విషయాలు మాట్లాడినా కూడా హైలైట్ అయింది ఇది అన్నాను. బ్రదర్, మీరు అర్థం చేసుకోండి. ఆంధ్రాలో మీడియా గురించి స్పెషల్ అదే కదా. అదే ఇప్పుడు మీడియా అదే చూపించాను. జగన్ గారు మాట్లాడారు, ఈ విధంగా మాట్లాడచ్చా బీజేపీ ప్రెసిడెంట్ అని చెప్పి డైరెక్ట్ గా నేను అదే అన్నాను. నేను మీరు మాట్లాడింది అండ్ యూపీఏ గవర్నమెంట్ ఏపీ బిల్లో పెట్టిన 11 ఇన్స్టిట్యూషన్లు 7,000 కోట్లు మీరు ఇచ్చారు. కానీ 7,000 కోట్లు ఇప్పుడు దాకా ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్రానికి. అది తెలుసుకోండి. 10 కోట్లు, 100 కోట్లు, 300 కోట్లు ఇస్తున్నారు. ఎయిమ్స్ ఉట్టి ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వలేదు, యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి ఇచ్చారు. నేను అనేది నన్ను స్పెషల్ స్టేట్ కింద చూస్తానన్నారు. ఏ విధంగా చూస్తున్నారు? స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, మాకు ఏమి చేశారు అది చెప్పండి. అది తప్ప అన్ని రాష్ట్రాలకి ఇచ్చిన డబ్బులు తీసుకున్నారని మొన్ననే చెప్పారు, మళ్ళీ డైవర్ట్ అయిపోతున్నాం. ఒక్క నిమిషం, శరత్ గారు ఏమంటారు ఈ మొత్తం వ్యవహారంలో? ముందుగా M9 టీవీ అందరికి నమస్కారం అండి. అలాగే తోటి ప్యానలిస్టులు రఘునాథ్ బాబు గారికి, సురేంద్ర గారికి, శ్రీధర్ గారికి, సాయి గారికి, మీరందరికీ కూడా నమస్కారం అండి. సో నిన్న జరిగిన బీజేపీ మీటింగ్ విజయవాడలో ఏదైతే ఉందో అది ప్రత్యేకంగా చెప్పాలంటే కనుక వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీలో వాళ్ళు నాయకత్వం లేకపోతే కనుక వాళ్ళ కార్యకర్తలు అందరూ కలిసి స్పెసిఫిక్ గా ప్రజల దగ్గర నుంచి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎగ్జిబిట్ చేసే పరిస్థితుల్లో చేసిన మీటింగ్ అండి. దాంట్లో వివిధ కేటగిరీస్ లో ఉన్న నాయకులు, అది నేషనల్ లీడర్స్ అవ్వచ్చు లేకపోతే స్టేట్ లీడర్స్ అవ్వచ్చు, అందరూ కూడా చాలా అబ్జర్వేషన్ తో కొన్ని పాయింట్స్ మాత్రం చెప్పున్నారు. సో దాంట్లో మనం హైలైట్ చేయడానికి చూస్తే కనుక ప్రత్యేకంగా ఒక మృదు స్వభావి ఖచ్చితమైన మనిషి ప్రకాష్ జవదేకర్ గారు MHRD మినిస్టర్ గా ఉన్నప్పుడు నేను కలిసి ఉన్నానండి 2-3 సార్లు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. ఆయన ఒక పరిస్థితుల్లో బెయిల్లో ఉన్న వాళ్ళు జైలుకి వెళ్లే పరిస్థితులు ఉన్నాయి అని చెప్పే మాట అన్నారు, ఒక మాట అన్నారు. సో జనరల్ గా బీజేపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే న్యాయ వ్యవస్థ అనేది మనకి ఖచ్చితంగా ఉంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ.
వాళ్ళు చూసుకుంటే. బట్ ఆయనకున్న ఇన్పుట్స్ ప్రకారం ఆయన చెప్పడంలో తప్పు లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు మన టీడీపీ వాళ్ళు కానీ లేకపోతే వైసీపీ వాళ్ళు కానీ భుజాలు పెట్టిన తడుపుకుంటున్నారంటే వాళ్ళ నాయకులు ఎక్కువ మంది బెయిల్లో ఉన్నారు కాబట్టి. ఎందుకంటే బెయిల్ టు జైల్, బీజేపీ అంటే బెయిల్ టు జైలు పంపగలిగిన పార్టీ కాదండి, అది న్యాయ వ్యవస్థ చూసుకునే పరిస్థితి. దానికి వీళ్ళు కంగారు పడటం అనేది మాత్రం ఆశ్చర్యపడాలి. టీడీపీ నాయకులు సురేందర్ గారేమో ఎవరో నాయకుల పేర్లు చెప్పాలంటారు, శ్రీధర్ గారు వచ్చేసేమో మా దాంట్లో ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా స్క్వాష్ పిటిషన్ వేశారు, అది ప్రాసెస్ లో ఉంది, అది క్లియర్ అయిపోతే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వచ్చేయచ్చు జగన్ గారు అని ఈయనే ఒక జడ్జిమెంట్ చెప్పేసే పరిస్థితుల్లో ఉన్నట్టు అనిపించిందండి అధిపతి గారు. అలాగే ఒక చిన్న అభిప్రాయం ఏంటంటే లిక్కర్ గురించి ఒక పాయింట్ చెప్పున్నారు సార్, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. అది చెప్పడంలో ఏంటంటే క్లియర్ గా రఘునాథ్ బాబు సార్ చెప్పండి. చెప్పండి మీరు చెప్పండి శ్రీధర్ గారు, ఒక్క నిమిషం ఆయన అవగానే మీకు ఒక్క లైనే చెప్పాను సార్. నేను అనేది ఒక్క నిమిషం నేను అనేది ఏంటంటే క్వాష్ పెటిషన్స్ ఎఫ్ఐఆర్లో వేశారు, ఇవన్నీ కూడా వేశారు, 15 వేశారు, 15 మంది వేశారు, ఆఫీసర్స్ కానీ ఎంటర్ప్రినర్స్ కానీ, ఒక్కటి కూడా ఇప్పుడు దాకా కొట్టేలేదు కోర్టు అంటే మీరు అర్థం చేసుకోండి అన్నాను. దాన్ని బేస్ చేసుకుని ఈ విధంగా అన్నాను, అర్థం చేసుకోండి అంతే తప్ప నేను జడ్జిమెంట్లు ఇచ్చాడు ఆ మాటలు సరికాదు. ఇప్పుడు వాళ్ళది కూడా అర్థం చేసుకోమని కానీ ఎందుకంటే అక్కడ వేశారు, వేసిన తర్వాత న్యాయస్థానం అనేది డిసైడ్ చేస్తుంది అది ఉందా లేకపోతే కొట్టేయాలా లేకపోతే దాన్ని కన్సిడరేషన్ లో తీసుకొని వాళ్ళని రిలీజ్ చేయాలా అనేది న్యాయస్థానం చూస్తుంది సార్. మనం అందరం మాట్లాడడానికి దానికి అర్హులం కాదు, బట్ వేశారని మాత్రం చెప్పడం మీ బాధ్యత, అక్కడ వరకే మీ లిమిటేషన్. సో అలాగే మనకి లిక్కర్ గురించి సోము వీర్రాజు గారు మా మిత్రపక్షం బీజేపీ మాట్లాడారు. కాకపోతే ఏంటంటే అక్కడ ఒకటి 2 అడిషనల్ పాయింట్స్ లైక్ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఈఎన్ఏ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్ 3 అనేది 40 రూపాయలు ఉండేది 110 రూపాయలు 220 రూపాయలు అమ్ముతున్నారు అనే పాయింట్స్ చెప్పుంటే కనుక ఇంకా ప్రజలకి బాగా అర్థం అయ్యేది. ఎందుకంటే గ్రేడ్ 3 అనేది హెల్త్ ఓరియంటేషన్ లో పూర్తిగా డిటరైట్ చేసేస్తుంది, మనిషి ఆరోగ్యాన్ని పూర్తిగా డిటరైట్ చేస్తుంది. బట్ గ్రేడ్ 3నే ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్ముతున్నారు కాబట్టి ఆ విధంగా మేము దాన్ని రెక్టిఫై చేసి వెళ్తాం అనేది చెప్పుకుంటే బాగుంటుంది. బట్ అసలు లిక్కర్ గురించి మాట్లాడకుండా ఉంటే కూడా బాగుండేది, సో దట్ మిగతా పాయింట్స్ అనేది కూడా హైలైట్ అవుతూ ఉండేది. ఎందుకంటే మా మిత్రపక్షం కాబట్టి ఖచ్చితంగా నేను ఉన్న పరిస్థితుల్లో మేము చెప్పవలసిన బాధ్యత మాకుంది కాబట్టి ఆ ఓరియంటేషన్ లో నేను అంటున్నాను సార్. అలాగే ఇక్కడ 31 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉండి అక్యూజ్డ్ గా ఉండి మేబీ A1 కానీ A2 కానీ అయ్యి ఉండి ప్రతి వారం కూడా కోర్టుకి రిప్రజెంట్ చేస్తున్న పరిస్థితుల్లో ఉన్న నాయకులు ఈ రోజు గడిచిన వారంలో దాదాపు 8 నుంచి 10 కోట్ల వరకు అడుగడుక్కి కూడా ఎవరినో ఒక పెద్ద మనిషిని ప్రసన్నం చేసుకోవడం కోసం అడుగడుకు కూడా విజయవాడ మొత్తం కూడా పందిర్లు కట్టేసి, తెరలు కట్టేసి, బ్యానర్స్ కట్టేసి ఉన్నారు సార్. ఇక్కడ మా అభ్యంతరం, నేను పేరు చెప్పట్లేదు, లేకపోతే మా అభ్యంతరం ఏంటంటే అంత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో నష్టంలో ఉన్న పరిస్థితుల్లో ఎందుకో ప్రసన్నం చేసుకోవడం ఉద్దేశంతో ఎన్ని బ్యానర్స్ కట్టారు. మీరు విజయవాడలో తలా ఎత్తి చూస్తే దాదాపు 100x100 సైజులో బ్యానర్స్ విజయవాడ కానీ గుంటూరు కానీ లేకపోతే సరౌండింగ్స్ అంతా కూడా కట్టేసినారు. ఆ భయం ఎక్కువ ఉండడం వల్లే ఖచ్చితంగా ఏదో ప్రసన్నం చేసుకోవడం కోసమే ఈ ప్రస్తుత రాష్ట్ర సీఎం గారు ఆ విధంగా అంత ఎగ్జిబిట్ చేసుకుంటూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే కనుక అభిమానం ఉంటే ఖచ్చితంగా ఒక చోట ప్రజెంట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ప్రతి చోట ఆయన ఒకవైపు అర్థిస్తూ చూస్తున్నట్టుగా ఆ బ్యానర్స్ పోస్టర్స్ ఉన్నాయి సార్, అర్థిస్తూ చూస్తున్నట్టుగా బ్యానర్స్ పోస్టర్, దానికి కూడా అంత ఖర్చు ఇప్పుడు మనకు అవసరమా అనేది మన వైఎస్ఆర్సీపీ మేబీ నాయకులు చెప్పవలసిన పరిస్థితుల్లో ఉండాలి. అలాగే అది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టారు, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా దాని గురించి ఆన్సర్ చెప్పాల్సింది సార్. సో ఇకపోతే వేరే నాయకులు ఏదైతే ఉన్నారో జిన్నా చౌదరి గారు కానీ సార్ చెప్పండి వేరే నాయకులు సుజనా చౌదరి గారు కానీ లేకపోతే కనుక డయస్ పైన డయస్ షేర్ చేసుకున్న అగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అమరావతికి క్లియర్ గా స్టాండ్ చెప్పున్నారు. అమరావతిని మేము మేబీ మాకు పదవి ఇస్తే కనుక 3 ఏళ్లలో చేస్తామని ఖచ్చితంగా చెప్పున్నారు. అలాగే వేరియస్ యాక్టివిటీస్ లో ఫండ్స్ అనేది ఎట్లా ఇచ్చినారో చెప్పి ఇంకా అడిషనల్ గా మేబీ డిస్కస్ చేస్తుంటే బాగుండేది సార్. కాకపోతే చెప్పారు మనకి కావాల్సిన ఐఐటి కానీ లేకపోతే ఎయిమ్స్ అనేది అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు, మనకి ఇచ్చారని మన అద్దెపల్లి శ్రీధర్ గారు అది నిజమై ఉండొచ్చు. బట్ ఎయిమ్స్ అనేది అన్ని రాష్ట్రాలకు ఇచ్చినా సరే మన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టేజ్ లోకి వచ్చేసింది సార్. అక్కడ క్వార్టర్స్ కానీ హాస్పిటల్ కానీ బెడ్స్ కానీ వేరే ఓరియంటేషన్ లో
ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లో మంగళగిరిలో ఉంది. చాలా మంది మా సంస్థలోనే 3,000 మంది ఉద్యోగులు ఉంటే దాదాపు మొన్న కొన్ని అనుకోని పరిస్థితుల్లో మా సంస్థ వాళ్ళే 300 రూపాయలు 400 రూపాయలు కట్టి, దాదాపు బయట అయితే కనుక 10 లక్షల పైన ఖర్చు అయ్యే సర్జరీ ఇస్తారు. అవి 300-400 రూపాయలు కట్టి చేసుకున్న పరిస్థితుల్లో ఎయిమ్స్ ఈ రోజు మాకు సపోర్ట్ చేసింది. మేము మంగళగిరిలో ఉంటాం, మా సంస్థ నుంచి కూడా చాలా మంది బెనిఫిట్ అయ్యారు. అలాగే ఐఐటి కానీ ఎన్ఐటి కానీ ఇవన్నీ ఇచ్చిన్నారు. బట్ దాన్ని హైలైట్ చేసుకొని ఇంకా అడిషనల్ గా ఇవ్వవలసింది మనకి ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో, పోలవరానికి రావాల్సిన వాటికి ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంకి ఎక్కువ బాధ్యత ఉంది సార్. వాళ్ళు అడగకుండా ఎవరు అమ్మ అడగందే అన్నం కూడా పెట్టదనే పరిస్థితుల్లో ఉంటే వీళ్ళు 2.5 సంవత్సరాలు పదవిలో ఉండి ఎక్కడా కూడా వాటి గురించి ఎంత యాజిటేషన్స్ కానీ లేకపోతే ప్రెషర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పోలవరం గురించి పద్దాక అడుగుతూనే ఉన్నారు, ఇస్తానే ఉన్నారు, ప్లస్ అక్కడ పూర్తి కావాలంటా ఉన్నారు. అసలు సమస్య ఎంత ఇవ్వాలి అన్న దగ్గరనే కదా, అడగని రోజు ఏమీ ఉండదు. అదే సార్, వీళ్ళు ఏంటంటే వీళ్ళు స్టేట్మెంట్స్ ఏంటంటే మేము చేసేసుకుంటాము, December 21 కల్లా మేము చేసేసుకుంటాము, లేకపోతే January 22 కల్లా మేము ఓపెన్ చేస్తాము అని ఇటువంటి స్టేట్మెంట్స్ అనేది ఇవ్వకుండా బాధ్యతగా మాకు ఇవి రావాలి, మాకు ఇవి ఇస్తే మేము ఖచ్చితంగా మా దగ్గర నుంచి అన్న మేము ఫార్వర్డ్ స్టెప్ రావాలంటే మేము చేసుకుంటామని అడిగితే సరిపోతుంది. అది ఆరోగెన్సీగా మాట్లాడటం ఎలా అడగాలో చెప్తున్నారు. అంతే సార్, నిర్మలా సీతారామన్ గారు అన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ముందుకు వచ్చేసి మేము చేసేసుకుంటాం, డేట్స్ ఇచ్చేసి టైమ్స్ ఇచ్చేసి రావాల్సిన దాన్ని వీళ్ళు హోల్డ్ చేసుకునే పరిస్థితి మాత్రం చేస్తున్నారు సార్. సో వీటన్నిటినీ కూడా రెక్టిఫై చేసుకోవాలి. అలాగే శ్రీధర్ గారు అన్నట్టు 9th, 10th, 11th షెడ్యూల్లో రావాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రెషర్ తీసుకురావాలి సార్. తీసుకురాకుండా మాత్రం ఇప్పుడు వీళ్ళు బీజేపీ నాయకత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు చెప్పారు అంటే వాటన్నిటికీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, మిగతా పార్టీలు అందరూ. ఎందుకంటే రాష్ట్రానికి పాజిటివ్ జరుగుతుందంటే అన్ని పక్షాల వాళ్ళు కూడా ఖచ్చితంగా సపోర్ట్ సిస్టమ్ లో చేస్తామని ఎన్నోసార్లు ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చినారు సార్. ఆ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన ఎక్కువ బాధ్యత ఉంది, వాళ్ళు ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఉంది. దానికి ఎందుకు చేయట్లేదని కూడా మేము శ్రీధర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. రైట్, శ్రీధర్ గారి ఒక కీలకమైన పాయింట్, మిగతాదంతా మామూలుగా రాజకీయంగానే ఉంటుంది పాయింట్. ఈ బ్యానర్లు హోర్డింగ్లు పెట్టి ప్రసన్నం చేసుకోవడానికి అన్నటువంటి పాయింట్. అంటే ఇప్పుడు ఆ బెయిల్కి సంబంధించి వీళ్ళిద్దరూ మాట్లాడిన దాంట్లో కూడా అదే మీ ఇద్దరు దాంట్లో, మీ ముగ్గురు దాంట్లో కామన్ పాయింట్. లీగల్ స్ట్రెంగ్త్ మీద, మోరల్ వాల్యూస్ మీద మేము ఈ కేసుల దాంట్లో బయటకు వస్తాం. మా మీద కేసులు పెట్టినవన్నీ పొలిటికలీ మోటివేటెడ్ కేసెస్. మూడో అంశం ఏంటంటే ఒక హోదాలో ఉన్న వ్యక్తి, వీళ్ళందరూ హెసిటేట్ చేస్తున్నారు చెప్పడానికి కూడా పేర్లు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు, నేను చెప్తున్నాను, నాయుడు గారు వస్తున్నారు, నేను చెప్తాను. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు ఆంధ్రప్రదేశ్ అఫీషియల్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద 3 days ట్రిప్కి వచ్చారు. వెల్కమ్ చేసాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. హోదాకి ఆ గౌరవం ఇచ్చాము, మీరందరూ అప్రిషియేట్ చేయాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మనందరి తరఫున ఒక తెలుగువాడు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్, తెలుగు పెద్ద ఆయన సెంట్రల్ గవర్నమెంట్ లో మేబీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చీఫ్ జస్టిస్ కింద ఉన్నారంటే ఆయన సునీత శోభ, ఆయన చెప్తున్నారు సార్. నార్మల్ గా చూడండి, నేను అందరిలాగా మనిషిని, నేను ఖచ్చితంగా నన్ను అట్లా చూడండి, మీరు ఎందుకు అంత ఎక్స్ట్రీమ్ గా ఎక్స్టెండెడ్ గా. కరెక్టేనండి, ఆయన థ్యాంక్స్ కూడా చెప్తా, మంచిగా రిసీవ్ చేసుకున్నారు, థ్యాంక్స్ అని కూడా చెప్పారు. మధ్యలో మీ బాధ ఏంటనేది, లేకపోతే జగన్ రాజీనామా చేసేసి వేరే ముఖ్యమంత్రిని పెట్టి అప్పుడు ఏమైనా చేయించాలా? పోనీ ఆయన మీద కేసులు ఉన్నాయి కదా. తెలంగాణ చెప్పాలా? మన తెలుగువాడు మొట్టమొదటిసారి వస్తే అందులో సొంత ఊరు ఎక్కడ ఉంటే బ్యానర్లు పెట్టారు, ఇది పెట్టారు. పెట్టకపోతే తప్పు అవుతుందా, పెడితే తప్పు అవుతుందా? కాదు, తెలంగాణ రాష్ట్రానికి చేశారు. ఇప్పుడు దాన్ని దీన్ని ఎలా మిక్స్ చేస్తారు అర్థం లేదు కదా. దానికి ఆ కేసులో ఉన్నారు కాబట్టి చేయొద్దంటే ఇప్పుడు జగన్ రాజీనామా చేసి ఎవరన్నా పెట్టి చేయించాలా? ఇంకోటి స్వాగతం పలకడం తప్పు అనేటటువంటిది ఏది? రాష్ట్రంలో మీరందరూ మనం తినడం మీరు తినడం మానేశారు, నేను తినడం మానేశాను, లేకపోతే ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాలు మానేసి అన్ని నడుస్తూనే ఉన్నాయే. కాబట్టి స్వాగతం పలకద్దు, లేకపోతే బ్యానర్ పెట్టద్దు, హోర్డింగ్ పెట్టద్దు. ఏం సార్ అది? ఒక ప్రముఖ వ్యక్తి, రాష్ట్రానికి సంబంధించిన తెలుగుడి జీవితకాలం చెప్పుకోదగ్గ మనిషి ఆ స్థాయికి వెళ్ళాడు. అట్లాంటి వ్యక్తి గురించి ఈ విధంగా మాట్లాడడం కరెక్టా? సార్ సాయి గారు, నేను అందుకనే ఒక మాట చెప్పాను, నేను ఎక్కడా కూడా నేమ్స్ డిస్క్లోజ్ చేయలేదు, వాస్తవాలు చెప్పాను. ఆయన గురించి మాట్లాడితే మీరు ఏం మాట్లాడతారు? దాచుకునేది ఏంటి? పెద్ద విషయం ఏముంది? ఎగ్జిస్టింగ్ కూడా బలవంతంగా తొలగించి మీరు దాంట్లో ఏమన్నారు? అర్థించే విధంగా ఉన్నారు, లేకపోతే బ్యానర్ పెడితే కేసులు కొట్టేస్తారని చెప్పి ఎవరైనా చెప్పారా చెప్పండి?
ఆయన క్యారెక్టర్ మీరు అసాసినేట్ చేస్తున్నారు కదా. సార్ నేను ఒక చిన్న మాట సాయి గారు మీరు వినండి, మీరు ఒక చిన్న మాట వినండి. అర్థిస్తూ ఉండేలాంటి ఫోటోలు పెట్టారు అనే మాట నేను క్లియర్ చెప్పాను. మంచి ఫోటోలు పెట్టుకోవచ్చు. అదేనేది అంటే ఎలాంటి ఫోటో పెట్టాలో చెప్పండి సార్. నడుము మీద చేతులు చేతిలో మంచి ఫోటో పెట్టుకోమని చెప్పండి సార్. మంచి ఫోటో పెట్టుకోమని చెప్పండి. అసలు అది కాదు, దాన్ని అసలు ఇందులోకి తేవడం తప్పు. అనవసరంగా తీసుకొస్తున్నాం మనం పాపం. ఓ ప్రముఖ వ్యక్తి విషయం, మిగతాది మీరు విమర్శించడంలో తప్పులేదు. బట్ ఆయనది ఇనాగరేషన్ గురించి మాట్లాడడం అనేటువంటి దాంట్లో కంప్లీట్గా మనం వేరే వైపుకి వెళ్ళిపోతున్నాం. అది కొంచెం బాధ్యతగా వెళ్దాం మనం. అంటే మీకు విడిగా మాట్లాడుకునే హక్కు తప్పులేదు నేను అనేది, కానీ ఇక్కడ దాన్ని దీన్ని లింక్ పెట్టడం వల్ల వ్యవస్థీకృతంగా మనం వేరే వైపుకి ఆపాదిస్తున్నట్టు అవుతుంది. అది మంచి పద్ధతి కాదేమో, ఆలోచించండి. లేదు మేము ఇలా మాట్లాడడంలో సబ్జెక్ట్ కరెక్షన్ నేను మాట్లాడుంటే కనుక ఖచ్చితంగా నేను విత్డ్రా చేసుకుంటాను సార్. బట్ ఖచ్చితంగా నా మాటలు నేను అన్న పాయింట్ అందులో ఏంటంటే, ఓ ప్రముఖ వ్యక్తి రిసీవింగ్ కి దాన్ని మనం ఇక్కడ రైట్ చేసుకోవడం దాంట్లో ఎతకూడదు. పాయింట్ మంచిగా రిసీవ్ చేసుకున్నాం, పంపించాం, మంచిగా. దాంట్లో ఫోటోలు ఎట్టా పెట్టాలా, లేకపోతే బ్యానర్లు పెట్టకూడదు, హోర్డింగ్లు పెట్టకూడదు అంటే ఇవాళ రోజున స్వాగతాలంటే అవి తప్పించి ఇంకేం లేదు. మామూలుగా వెళ్ళి నమస్కారం పెట్టి రావడం స్వాగతం అంటే రొటీన్ అవుతుంది. కొంచెం పెద్ద ఎత్తున ఎందుకు జనాలు వచ్చారండి, క్యూలో బారులు తీరి పూలు చల్లారు, జనాలు చల్లారు. జనాల్ని తప్పు పడదామా, ఎట్టా రాబాకండి మీరు అని చెప్తామా? కరెక్ట్ కాదు కదా. తప్పులేదు, కాకపోతే ఆ ఓరియంటేషన్ కానీ లేకపోతే నేను ఆ ఫోటోస్ గురించి చెప్తున్నాను. అంతకుమించి దాని పాయింట్ తీసుకుని అంతకుమించి లేదు ఈ పాయింట్. శ్రీధర్ గారు, తెలంగాణ రాష్ట్రంలో ఫోటో ఎట్లా పెట్టాలి అనేది అది వింతగా ఉంటుంది సార్. ఆయన 2 దఫాలు వచ్చారు హైదరాబాద్ కి. తెలంగాణ రాష్ట్రం 2 దఫాలు వచ్చారు. నీళ్ళు పెట్టుకుని పెట్టారా ఫోటో? మరి ఆయన లాగద్దు మనం ఇందులోకి. పెద్ద ఆయన్ని అది ప్రోటోకాల్గా వదిలేద్దాం దయచేసి. దాన్ని ఇందులోకి లాగి అనవసరపు వివాదం చేయొద్దు దాంట్లోకి దయచేసి ప్లీజ్. నాయుడు గారు ఏదో చెప్తున్నారు సార్. ఇప్పుడు యాక్చువల్లీ మన తెలుగువారు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడం మనం అందరూ కూడా గర్వించదగ్గ విషయం. దాంట్లో ఎవరైనా ఉండేలేండి, వెల్కమ్ చెప్పడంలో తప్పు లేదు. అంటే మనం ఎంత గ్రాండ్గా వెల్కమ్ చెప్తే మన తెలుగు వారిని మనం అంత ఘనంగా సత్కరించుకున్నట్టు లెక్క. ఎందుకంటే అందరికీ దొరికే పదవి కాదు అది. ఎప్పుడో నాకు తెలిసి 70-80 సంవత్సరాలకు ముందు ఎవరో ఒకరు ఉన్నారు, ఆయన పేరు కూడా నాకు ఐడియా లేదు. అలాంటి పదవిలో, ఇంత గొప్ప పదవిలో ఆయన ఉండడం మనందరికి కూడా గర్వకారణం. దాన్ని మనం ఖచ్చితంగా ఎవరు స్వాగతం చెప్పినా ఇంకా బాగా చెప్పాలా అనే కోరుకోవాలి, కానీ దీన్ని మనం రాజకీయం చేయకూడదు. దాన్ని పక్కన పెడదాం. ఒకటి. నెంబర్ 2 వచ్చి ఇందాక మన వాళ్ళు మాట్లాడుకున్నటువంటి విషయాలు. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రావాలా అనే తప్పడం పడడం తప్పు లేదు. వాళ్ళ పార్టీ అధికారంలోకి రావాలా. ఎందుకంటే ఎవరైనా కూడా పోటీలో పడే వాళ్ళు నేను గెలవాలా అనుకుంటేనే వాళ్ళు ఆ పోటీలో నిలవగలుగుతారు. ముందుగానే నేను గెలవలేను అనుకుంటే పోటీలో నిలవలేరు. కాబట్టి ఆ పోటీలో నిలవాలా, నేను గెలవాలా అనుకోవడం తప్పు లేదు. కాకపోతే ఆ గెలవడానికి మనం ఏం చేస్తే గెలుస్తాం అనేది వాళ్ళు ఆలోచించుకోవాలా. ఈరోజు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నింటినీ కూడా మళ్ళీ మనం మొదటికి వెళ్ళొద్దు. ఒక్క పాయింట్ ఇక్కడ మళ్ళీ మనం మొదటికి వెళ్ళొద్దు. విభజన హామీలు ఇవన్నీ కామన్గా వాళ్ళు ఏమో మేము ఇది ఇచ్చామంటారు, మీరు అజ్జాలది అంటారు, ఇవన్నీ కామన్గా జరుగుతుంది. ఒక్క పాయింట్ చెప్పండి. ఆ ఇష్యూ ఎంత వెళ్ళినా కూడా రొటీన్గా జరిగేదే కాబట్టి ఇవాళ నిన్న చెప్పినటువంటి దాంట్లో ఒక పాయింట్ కనబడుతోంది. తెలుగుదేశం వైసీపీలకి ప్రత్యామ్నాయంగా అన్నది. అది ఇక్కడ ప్రస్తుతం అయితే ప్రత్యామ్నాయం అన్నటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమిగా ముందుకెళ్తుంది. మీరు పక్కన జనసేనని రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, బీజేపీతో కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నిన్నటి దాంతో మీకేం సంకేతం కనిపించింది? అందులో వాళ్ళు ఇక మీతో కలవరు అన్న సంకేతం వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు అటాక్ చేస్తున్నారా? సార్ ఇప్పుడు మాకు ఎవరు కలిసినా ఎవరు కలవకపోయినా మాకు వచ్చే నష్టం అయితే లేదు. బీజేపీతో బీజేపీ మాతో కలవదు కాబట్టి మేము అటాక్ చేస్తున్నాము అనేది లేదు. బీజేపీతో ఎక్కడ మేము అటాక్ చేయడం లేదు, బీజేపీని అటాక్ చేయకుండా ఉండడం లేదు. రెండు ఈరోజు రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్నిటినీ కూడా బీజేపీ ఇవ్వకపోతే ఖచ్చితంగా అడుగుతాం, బీజేపీ ఇస్తే స్వాగతిస్తాం. దీంట్లో బీజేపీని అటాక్ చేయడం లేకపోతే బీజేపీని దూరం పెట్టడం కాదు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం
ఈరోజు బీజేపీ నేను కొట్టట్టు యాక్షన్ చేస్తా, మీరు ఏడ్చినట్టు యాక్షన్ చేయండి అని చెప్పి ఇక్కడుండే ప్రభుత్వాన్ని కూడా బీజేపీ చేస్తా ఉంది. ఈరోజు 2.5 సంవత్సరం అయింది. 2.5 సంవత్సర కాలంలో బీజేపీ ఎందుకు గమ్మునే ఉండింది? కేసులు ఉండే వాళ్ళు అయితే, అదే విధంగా ఇక్కడ అభివృద్ధి జరగలేదంటే ఇక్కడ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు కదా, టోటల్ కేసులు పెడుతున్నారు. రోడ్డు మీదకి వస్తే ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. సాక్షాత్తు కేంద్రంలో ఉన్నటువంటి హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పారు ఇక్కడంతా అస్తవ్యస్తంగా ఉందని. మరి మీరు ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు? అది మీరు చేయాలి, కానీ అది లేకుండా మీరు ఏది పాటికి అది మాట్లాడుకుంటే మీరు చెప్పండి కదా. యాక్చువల్గా ఒక్క మాట మీరు చెప్పండి. మామూలుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం అధికారం ఉంటుందో తెలుసు, కేంద్రానికి ఏం అధికారం ఉంటుందో తెలుసు. ఏం చేస్తారు ఇప్పుడు? అర్జెంటుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసేసి చంద్రబాబు గారిని వచ్చి సీఎం గమ్మంటారా? ఇప్పుడు సార్, నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయమని చెప్పలేదు. చంద్రబాబు గారు లేదు అంటే ఏం చేయాలి? కేంద్రం జోక్యం అంటే ఏం చేస్తుంది? నాకు అర్థం కాదు. మీరు మీ హయాంలో మీరు ఏమన్నారు? అసలు కేంద్రానికి ఏం సంబంధం? ఫెడరల్ వ్యవస్థలో వాళ్ళు ఎవరు మాట్లాడడానికి అనేవారు. ఇప్పుడేమో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు అంటారు. ఎలాగా కరెక్ట్ అవుతుంది? కేంద్రం జోక్యం అంటే ఏందంటున్నాను? అభివృద్ధి జరిగేటప్పుడు ఇక్కడ అభివృద్ధి జరగలేదు కదా. ఇక్కడ అభివృద్ధి జరగనప్పుడు మీరేమి ఇవ్వాలనో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకారం మీరేం అందిస్తానో అది అందియండి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడక్కపోయి ఉండొచ్చు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళకి కొన్ని పరిస్థితులు ఉంటాయి. మిమ్మల్ని గట్టిగా అడిగితే ఏదో ఇబ్బంది జరుగుతుందని వాళ్ళ ఆలోచన. ఇదేనండి, మనం ఒక రొటీన్ పదజాలం ఒకటి వాడేస్తాం, ఒక క్యాజువల్ స్టేట్మెంట్ ఏమీ ఇవ్వలేదు. ఇవాళ మీరే చెప్తిరి, ఇవాళ జగనన్న గోరు ముద్ద కేంద్ర ప్రభుత్వం, ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం, రోడ్లు కేంద్ర ప్రభుత్వం, గ్రామీణ ప్రాంతం రోడ్లు కేంద్ర ప్రభుత్వం, అలాగే ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం, ఇవన్నీ ఇచ్చేదే కదా. ఇప్పుడు అదే అంటే మిగతా రాష్ట్రాలకు ఇచ్చినట్టే. కరెక్టే, మిగతా రాష్ట్రాలకు ఇచ్చినట్టు ఇక్కడ కూడా ఇస్తానే ఉన్నారు. ఇంకా 4 ఎక్కువ అడుగుతారు, అది అడిగారా లేదా మీకు తెలవదు. ఇవన్నీ జరుగుతున్నాయి. కేంద్రం ఇచ్చిన డబ్బులతోనూ అప్పులతోనూ బతుకుతున్నారు. ఓ పక్కన మీరే అంటారు, మళ్ళీనేమో కేంద్రం వీళ్ళు అడగలేదు మీరు ఎందుకు ఇవ్వలేదండి. అసలు దానికి దీనికి నేను అన్నది ఇక్కడ, నేను ఒక్క మాట నేను అన్న పాయింట్ ఇక్కడ డివియేట్ అవుతుంది. అందుకని ఇక్కడ క్యాజువల్ రిమార్క్స్ కాకుండా ప్రాక్టికల్ గా మాట్లాడదాం. ఇవాళ పొత్తుకి సంబంధించి మీ దగ్గర ఉన్న ఇవాళ ఈ ఇష్యూ తర్వాత మీకున్న క్లారిటీ ఏంటి? మీరు ఇవాళ వితౌట్ బీజేపీ జనసేనతో కలిసి వెళ్దాం అనుకుంటున్నారా? లేదు జనసేన బీజేపీ అటే ఉంటాయి కాబట్టి మేము ఒంటరిగా పోటీ చేసి గెలవగలము అనుకుంటున్నారా? నిన్నటి మీటింగ్ తర్వాత పొత్తుల విషయం నేను మాట్లాడే అర్హత, ఆ స్థాయి నాది కాదు. మా కాదు ఇక్కడే తప్పు మాట్లాడుతున్నాం మనం. ఇప్పుడు చంద్రబాబు గారు డైరెక్ట్ గా వచ్చి లైవ్ లో కూర్చొని మాట్లాడరండి. అధికార ప్రతినిధులు మీ పార్టీ స్టాండ్ ఇట్లా ఉంటుంది లేదా మీ పార్టీ ఉంటే బాగుంటుందని, అంతేగాని మీరు చెప్పగానే జరిగిపోతుంది కాదు. ఆ లెక్కనైతే ప్రధానమంత్రి గురించి మాట్లాడే స్థాయి, ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి మీకు నాకు లేదనుకోండి. ఇంకెందుకు ప్రజాస్వామ్యం? ఆ స్థాయి ఉంది. మీరు మిమ్మల్ని మీ స్థాయిని మీరు తెచ్చుకోండి. మీరు బాహుబలి కట్టప్ప కాదు. ఇప్పుడు కాదు సార్, నేను అధికార ప్రతినిధి అయినంత మాత్రాన పొత్తుల విషయం మాట్లాడే ఇది నాది కాదు. పొత్తుల విషయంలో నేనంటే పొత్తు పెట్టుకోవాలి అని అనమంటలేదండి. నిన్నటి సంకేతం మీకేమనిపించింది అంటున్నా. పొత్తు పెట్టుకోవాలో వద్దు మిమ్మల్ని డిసైడ్ చేయమంటారు. నిన్నటి సంకేతం వాళ్ళు అధికారంలోకి రావాలా అనుకోవడంలో తప్పు లేదు. మేము అధికారంలోకి రావాలా అనే ఆలోచన వాళ్ళకు ఉంటాది. లేదు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా దాదాపు ఇప్పుడు ఈడీ 43,000 కోట్లు అటాచ్ చేసింది కాబట్టి ఆ కేసుల్లోనో లేదు ఇంకేదో కేసుల్లోనో లోపలికి వెళ్ళిపోతాడు. ప్రతిపక్షం మీద కూడా మనం ఏదన్నా కేసులు పెట్టి అటాచ్ చేసేస్తే మనం ప్రత్యామ్నాయం మనం అవుతాం అని కూడా వాళ్ళు అనుకో ఉండొచ్చు. ఇవన్నీ కలలుగానే మిగులుతాయి. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుకొని సార్, మా కేసులకు మేము భయపడేది లేదు. ఇప్పుడు అప్పుడు మీరన్నారు కేసులు పెట్టి మమ్మల్ని కూడా బలహీనపరుస్తారు. నేను కూడా అదే సార్ చెప్పేది. అంటే ఒక్క మాట అదే నిజమైతే ముందు జగన్ మీద కూడా అట్లాగే కేసులు పెట్టి ఇచ్చినట్ట. ఇప్పుడు జగన్ మీద కేసులు పెట్టిచ్చారా పెట్టి లేదా అనేది ప్రపంచానికి తెలుసు. ఎందుకంటే ఈ రోజు జగన్ మీద కేసులు పెట్టారు అంటే 43,000 కోట్లు ఈడీ అటాచ్మెంట్ చేసింది సార్. జగన్ కేసులకు వేరే వాళ్ళ కేసులకు లింక్ అవసరం లేదు. 43,000 కోట్లు అలాగేనండి. అనే పాయింట్ ఇప్పుడు మీ నోటితో చెప్పారు, మీ నోటితో ఒక్క మాట నాయుడు గారు
నాయుడు గారు ఇక్కడ ఒక చిన్న పాయింట్. ఇప్పుడు జగన్ మీద కేసులు ఎవరు పెట్టారు అంటే కేసులు ఎవడో పెట్టలా, నేను మోసపోయానని ఎవడో పెట్టలా, శంకర్రావు అని ఆయన ఒక లేఖ రాశాడు, దాని మీద విచారణ సందర్భంగా. అట్లాగే ఎర్రనాయుడు గారు అందులో ఇంప్లీడే, రాజకీయ పార్టీ ప్రతినిధులు పెట్టిన కంప్లైంట్ ఆధారంగా విచారణ. కాబట్టి అక్కడ ఇష్యూ అది. ఇక్కడ అలాగా చాలా ఆరోపణలు ఉంటాయి మీ మీదనైనా. ఇప్పుడంటే ఆ రోజున జగన్ మీద అట్లాగా కాంగ్రెస్ పార్టీ పెట్టించిందని వాళ్ళంటే దొంగ మీరు అని చెప్తారు. ఇప్పుడు మీరేమంటున్నారు, బీజేపీ మా మీద కూడా కేసులు పెట్టించి మమ్మల్ని జైళ్ళకి పాలు చేసి మమ్మల్ని అందరినీ బలహీనపరిచి రావాలనుకుంటోంది అంటున్నారు. అంటే రాజకీయంగానే కేసులు పెట్టారని మీరు ఒప్పుకుంటున్నట్టా? సార్ ఒక్క నిమిషం క్లారిటీ ఇస్తాను సార్. ఒక్క నిమిషం నేను టోటల్ క్లారిటీ ఇస్తాను. అది ఇది రెండు. ఈరోజు జగన్ గారి మీద పెట్టిన కేసు ఎవరో లెటర్ రాసినారు, దాని మీద కేసు టేకప్ చేసినారు అంటే, ఎవరు లెటర్ రాసినా కేసు టేకప్ చేసినంత మాత్రాన లెటర్ రాసింది నిజం అయిపోదు కదా. దాంట్లో 43,000 కోట్లు ఈడీ అటాచ్ చేసింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని కోట్లకు ఎట్లా వచ్చారు అని చెప్పి ఈడీ అటాచ్ చేసిన 43,000 కోట్లు అందరికి తెలుసు. కాబట్టి అది జరుగుతా ఉంది. ఒక్క మాట వినండి. తప్పు మీరు ఇస్తున్న సమాచారము కేవలం 1,500 కోట్ల కరప్షన్ కి సంబంధించిన కేసులు. స్వయంగా ఆ మాట చెప్పినటువంటిది జేడీ లక్ష్మీనారాయణ గారే. 1,500 కోట్ల రూపాయలకి సంబంధించిన కేసులు మాత్రమే. కానీ మీరు 43,000 కోట్లని, అంతకుముందు 1,00,000 కోట్లని మీరు ప్రచారం చేశారు. జేడీ లక్ష్మీనారాయణ గారు ఇదే ఛానల్లో చెప్పారు. 1,500 కోట్ల రూపాయల లోపు అవినీతికి సంబంధించిన విచారణ, దాంట్లో సీజ్ చేసినటువంటిది 9,000 నుంచి 11,000 కోట్ల విలువైనటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటిది సీజ్ చేసింది. 43,000 కోట్లు కాదు. ఓకే, లక్ష్మీనారాయణ చెప్పినట్టే 15,000 కోట్లు అనుకుందాము. 15,000 కోట్లు 1,500 సార్. 5 సంవత్సరాలు 1,500 కోట్ల కరప్షన్. 1,500 కోట్లే కూడా అనుకుందాం. 1,500 కోట్లే కూడా 5 సంవత్సరాల్లో అధికారంలో లేని సందర్భంలో రూపాయి సంపాదించిన అవినీతేనండి, నో డౌట్. 10 రూపాయి సంపాదించిన అవినీతే. తప్పు చేస్తే అది ఇప్పుడు నేను అనేది ఇక్కడ పాయింట్ ఏంటంటే, అలాగే ఇప్పుడు మీ దగ్గర కూడా ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నాను. చంద్రబాబు గారి మీద కూడా చాలా మంది రాశారు లెటర్లు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఫాదరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేసులు వేయాలనుకున్నాడు, మళ్ళా కేసులు వేయలా. విజయమ్మ కేసులు వేయాలని ఎత్తుకుపోయింది, కేసులు వేయలా. అరే ఏమని చెప్పండి, నిజంగా చంద్రబాబు నాయుడు కూడా ఆ విధంగా సంపాదించుంటే ఆయన మీద కూడా ఈడీ రైట్ చేస్తుంది, ఆయన కూడా దొంగ అని చెప్పి నిరూపించమని చెప్పండి, లేదంటే కేసులు ఉన్నాయని చెప్పండి. తప్పు లేదు. నేను దానికి నేను అన్న పాయింట్ మీరు డివియేట్ చేస్తుంది ఒకటే. వాళ్ళేమో ఆనాడు చెప్పారు ఇట్లాగా మీరు అందరూ కలిసి చేశారని. ఇప్పుడు మీరేమంటున్నారు, బీజేపీ మా మీద కేసులు పెట్టేయండి అంటున్నారు. అంటే అలాగే పెట్టుకుంటారా కేసులు ఒకళ్ళ మీద ఒకళ్ళు? తప్పుడు కేసులా? పెట్టనే అని కాదు, పెట్టాలని ప్రయత్నం చేస్తుందేమో అంటున్నా, డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నా. పెట్టాలని ప్రయత్నం చేస్తుందేమో, పెట్టాలని అంటే అప్పుడు కూడా అట్లాగే పెట్టింటారా? ఆత్మరచనలో పడేసేసి, ఇప్పుడు రాజకీయ స్ట్రాటజీ ఉంటుంది కొంతమందికి, ఆత్మరచనలో పడేసి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతా ఉంది సార్, రోడ్డు మీదకి వచ్చి నాకు పింఛన్ రాలేదంటే కేసు పెడుతున్నారు, ర్యాలీ చేయాలంటే కోవిడ్ కేసు పెడుతున్నారు. అదే విధంగా నాకు ఫలాన్ని ఇస్తా అన్నారు, ఫలాన్ని చేయలేదు, నా రేషన్ కార్డు బెరికేసినారు, నా పింఛన్ బెరికేసినారు, నా ల్యాండ్ అక్విజేషన్ చేసేసారు, నా ల్యాండ్ మీద వీళ్ళు అలిగేషన్ చేస్తున్నారు అంటే రొటీన్ ఉపన్యాసం ఇస్తున్నాం సార్. రొటీన్ ఉపన్యాసం ఇస్తున్నాం సార్. మళ్ళీ పెన్షన్ తీసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు జైలుకి వెళ్ళినట్టు మాట్లాడుతున్నాం. అది కాదు, ధర్నాలు చేసేటప్పుడు అరెస్ట్ చేసేదాన్ని తీసుకొచ్చి పెన్షన్ అడిగితే జైళ్లలో పెడుతున్నారంటే ఇప్పుడు పెన్షన్ తీసుకున్నట్టు లక్షలాది మంది జైళ్లలో ఉన్నట్టు ఏం మాట్లాడతాం మనం అర్థం లేకుండా. నేను అనే పాయింట్ మనం ఫ్రాంక్ గా మాట్లాడుకునేటువంటి సందర్భంలో రొటీన్ ఉపన్యాసం ఇచ్చినప్పుడు డైవర్ట్ అవుతాం. రైట్, అది ఖచ్చితంగా మీరున్నప్పుడు అదే చేశారు, ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు అదే చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు మీకు చివరికి తాబేదారులుగా తయారు చేసి పడేశారు.
రైట్. ఇక్కడ ధర్నాలు చెయ్యనీయం, రేషన్ కార్డు- ధర్నాలకు బిగిన్ అయితే గృహ నిర్బంధాలు చేస్తాం. మీరు బిగిన్ చేశారు, వాళ్ళు కొనసాగిస్తున్నారు. తెలంగాణలోనూ అదే నడుస్తుంది. దాని గురించి దాన్ని దీంట్లో ఎందుకు ముడిపెట్టుకోవడం, దాన్ని దీన్ని ఎందుకు ఎందుకు లేదు? ఏ రోజున మీరు ఎవరిని ధర్నా చేయనిచ్చారు? అందరూ జైళ్ళలో అప్పుడు గృహ నిర్బంధాలే కదా అప్పుడు కూడా. అప్పుడు వాళ్ళు రాసేవాళ్ళు, ఇప్పుడు మీరు రాస్తున్నారు, అంతే తేడా. రైట్ వదిలేయండి. దాని మీద చర్చ అవసరం. టైం వేస్ట్ దాని గురించి చర్చ. ఆ రోజు జైళ్లలోకి వెళ్ళిన నేతలు చూశారు. డైవర్ట్ కావద్దు, ఇక మళ్ళీ టాపిక్ డైవర్ట్ కావద్దు, అసలు అంశం నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. రఘునాథ్ బాబు గారు, ఈ కేసుల ద్వారా ఒక్క నిమిషం మీరు క్లారిటీ అంటూ వేరే వైపుకి వెళ్ళిపోతున్నారు. టాపిక్ డైవర్ట్ అవుతుంటే ఉపయోగం. క్లారిటీ ఇవ్వదలుచుకుంటే చెప్పండి. ఒకే నిమిషం. రోజు బీజేపీ అధికారంలోకి రావాలనుకోవడం తప్పులేదు. అధికారంలోకి రావాలి అనుకుంటే ఈ రాష్ట్రానికి మీరు ఏం చేస్తారు దాన్ని చెప్పాలా. ఈ రాష్ట్రానికి అభివృద్ధి చెందేదానికి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. ఒక నిమిషం సార్. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది ఈ రాష్ట్రము. ఆర్థికంగా అస్తవ్యస్తం అయిపోయింది. నిరుద్యోగ వ్యవస్థ పూర్తిగా ఇబ్బందుల్లో ఉండాలి. తినేదానికి తిండి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పైన మీ స్టాండ్ ఏంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మాట్లాడింది మళ్ళీ మీరు దాన్నే ఏమంటారు అంటున్నారు. ఇక దాంట్లో ఏం అడుగుతున్నట్టు మీరు క్లారిటీ చెప్పండి. వాళ్ళు నేను చెప్పిందే అది అరాచకం చేస్తున్నారు వాళ్ళు, మేము ఇవ్వండి అని. మళ్ళీ ఏం చెప్తారు ఇంకా కొత్తగా మీకు క్లారిటీ ఇవ్వడానికి? రైట్, శ్రీధర్ గారు ఏదో చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కేసులన్నీ కూడా స్టే మీద ఉన్నాయి, ఎంక్వైరీ కంప్లీట్ అవ్వలేదు. ఐఎంజీ భారత్ అకాడమీ 50 ఎకరాలు 20 ఏ కేసు స్టే మీద ఉందో చెప్పండి సార్. చెప్తున్నాను. ఏ కేసు ఉన్నది స్టే మీద చెప్పండి సార్. ఓపిక ఊరికే ప్రతిరోజు చంద్రబాబు నాయుడు కేసులు స్టే తెచ్చుకున్నాడు, మేనేజ్ చేసినారు. ఆ విధంగా మేనేజ్ చేసినారంటే ఇప్పుడు జనసేన నాయకులు చెప్పింది కరెక్ట్ అనుకోవాల్సి వస్తుంది అందరూ కూడా. చెప్తున్నాను, అట్ట కాదు కదా. చెప్తున్నాను, కంగారు పడిపోతారేంటి? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐఎంజీ భారత్ అకాడమీ అని చెప్పి ఒక ఫిక్టీషియస్ కంపెనీ 5 లక్షల నెట్వర్త్ ఉన్న కంపెనీకి 10 స్టేడియంలు ఇవ్వడం జరిగింది ఒకటి. రెండోది 50 ఎకరాలు 20,000 పర్ ఎకరా ఇవ్వడం జరిగింది. ఆ కేసు ఇంకా నడుస్తున్నది హైదరాబాద్లో ఒకటి. రెండోది కుప్పంలో డ్రిప్ ఇరిగేషన్ కేసు ఏదైతే బిల్లీరావు కేసు ఉన్నదో అది ఎంక్వైరీ జరిగింది, కమిషన్ ఏర్పాటు జరుగుతున్నది. అది తొంగలో తొక్కేశారు. జస్టిస్ సోమశేఖర్ కమిషన్ ఏలేరు స్కామ్ది టైం ఎక్స్టెండ్ చేయకుండా తొంగలో తొక్కేశారు. మీరు ఎందరో కేసులు లేవు లేదు. లక్ష్మీపార్తి గారి కేసు లక్ష్మీపార్తి గారి కేసు డిస్ప్రపోర్షనేట్ కేసు స్టే మొన్నటి వరకు స్టే అంటే స్టే వెకేట్ చేశారండి. కొట్టేలేదు, స్టే వెకేట్ చేశారు. కొట్టేశారు కూడా కదా కేసు. ఐఎంజీ భారత్ అకాడమీ ఇప్పుడు కేసు నడుస్తున్నది. మీరు ఇవన్నీ తెలుసుకోండి. అన్ని కేసులు కొట్టేశారు, ఎక్కడ స్టేలు మీద లేదు. స్టేలు అని చెప్పి బ్లాంకెట్ గా మాట్లాడితే ఎలాగండి? మీకు తెలియకపోతే తెలియదని చెప్పండి, తెలియకపోతే తెలియదని చెప్పండి. నేను కేసు పేరు చెప్తున్నాను కదా. మీ ఇద్దరి రాజకీయము కేసుకు సంబంధించి కాసేపు పక్కన పెడదాం ప్లీజ్. ఇక్కడ దీని వరకు కన్ఫైన్ అవుదాం. బీజేపీ జనాగ్రహ సభ సంబంధించి రఘునాథ్ బాబు గారు, ఇక్కడ మీరు ఇచ్చిన సంకేతం ప్రత్యామ్నాయ రాజకీయం అన్నటువంటిది. ఇప్పుడు వాళ్ళు అంటున్నటువంటి విధంగా దానికి పరిష్కారాలతో వస్తున్నారా? మీ ఇద్దరూ కలిసి సాగుతామన్న నమ్మకం ఉందా? తప్పకుండా అండి. ఇప్పుడు మేము ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ప్రజలు ఈ 2 పార్టీలని వీరి యొక్క విధానాలు మొత్తం కరప్ట్ ప్రాక్టీసెస్ వాట్ ఎవర్ నెపోటిజం వాటి మీద వ్యతిరేకత ఉంది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా మేము వస్తాం, రావాలి అదేంటి అని నమ్మకం ఇవ్వటం కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. గ్యారంటీగా సక్సెస్ అవుతాం. దీనికి ఉదాహరణ బెంగాల్లో మీరే ఇందాక చెప్పారు, కమ్యూనిస్టుకి ఆమెకి భీకర పోరాటం, కానీ కమ్యూనిస్టులు తోసేసి మేము అక్కడికి ఎక్కాము. అటువంటిప్పుడు ఆంధ్రాలో ఎక్కలేమా? తెలంగాణలో మాకు మొన్న వచ్చింది ఒకే ఒక్క అసెంబ్లీ సీటు, కానీ వాళ్ళు చూస్తే ఏ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలైనా ఉప ఎన్నికలైనా 4 పార్లమెంట్ సీట్లైనా వాళ్ళు మేమే ప్రత్యామ్నాయం ఎస్టాబ్లిష్ అయ్యాం. మరి
పొరుగు రాష్ట్రంలో తెలుగుదేశం ఎలాగ క్షీణించిపోయి అయిపోయి బీజేపీ ఆ స్థాయికి వచ్చిందో ఇక్కడ ఆంధ్రాలో అలా జరగదా? ఎందుకు జరగదు? కాబట్టి ప్రజలు డెఫినెట్ గా కొన్ని పార్టీల్ని ఓవర్ ఏ పీరియడ్ తిరస్కరిస్తుంటారు. ఆ తిరస్కరించేటప్పుడు మేము వైబుల్ ఆల్టర్నేటివ్ అని ప్రత్యామ్నాయం అని చూపించుకోవడానికి మేము ఏం చేస్తాం, ఎట్లా చేస్తాం, ఏం చేస్తాం, అది మా వ్యూహం. మేము చేస్తున్నాం. అంటే మీరిద్దరూ కలిసి ఉన్నట్టా లేనట్టా? మేము కలిసే ఉన్నాం, దానిలో అనుమానం ఉంది. ఎందుకంటే ప్రత్యామ్నాయంగా మా సైడ్ వెళ్తారా? నుంచి ఇప్పుడు మా సైడ్ నుంచి 200% మేము ఇటు కలిసే ఉన్నాం. వాళ్ళ నుంచి కూడా మేము వీఆర్ ఎక్స్పెక్టింగ్, అదే ఆశిస్తున్నాం. మేమేమి ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే, నిన్న మీరు అమరావతి గురించి మాట్లాడారు, గుడ్. కానీ రాష్ట్రం తెలుగుదేశంతో బయటికి రాగానే మీరు 2018లో రాయలసీమ డిక్లరేషన్ పేరుతో కర్నూలు హైకోర్టు అన్న ప్రస్తావన తెచ్చింది మీరు. తర్వాత ఇప్పుడు 3 రాజధానుల బిల్లు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అదే తీసుకొస్తే దాన్నేమో మీరే తిరస్కరించారు, వద్దన్నారు, రచ్చంతా అయింది. ఇవాళ నిన్నటి ప్రసంగంలో మీరు అమరావతిని 3 ఏళ్లలో చేస్తామన్నోళ్ళు కర్నూలు హైకోర్టు పెడతామంటలేరు. మరేంటి కర్నూలుది మాట మార్చినట్ట? ఇప్పుడు ఏంటి, ఫస్ట్ నుంచి అప్పుడు ఒకప్పుడు రాజధాని కర్నూలులో ఉండేది, హైకోర్టు గుంటూరులో ఉండేది. కాబట్టి అదేంటి, ఇప్పుడు రాజధాని ఇక్కడికి వచ్చింది కాబట్టి హైకోర్టు కర్నూలులో ఉండాలనేది మా యొక్క డిమాండ్. ఆ ఏరియాకి అప్పుడు 53లో జరిగిన ఒప్పందం కనీసం హైకోర్టు అన్న ఇద్దాం. నిజానికి రాజధానితో చూస్తే హైకోర్టు యొక్క యాక్టివిటీ చాలా చాలా చిన్నదే. అయినా కానీ సింబాలిక్ గా అయినా కానీ అది ఇవ్వాలి, ఇది మా యొక్క ఉద్దేశం. అయితే ఇది చేయడానికి ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు దానికి కోర్టులు ముందు సుప్రీంకోర్టు, హైకోర్టు వాళ్ళు కూడా ఒప్పుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి. ఇవన్నీ హామీ ఇవ్వడానికి ఏంటి బాధ? దాని గురించి లెక్కర్ గురించి చెప్పిన వాళ్ళు ఇది చెప్పలేరా? అది పెద్ద ఇష్యూ కింద, చాలా పెద్ద ఇష్యూ అదేనండి. లెక్కర్ అయితే పెద్ద ఇష్యూ కాదు, తాగేవాడికి మాత్రమే అవసరం. కానీ కర్నూలు హైకోర్టు అనేది రాయలసీమ మొత్తానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతున్న అంశం. ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, మీ ఇష్టం ఏమైనా చెప్పచ్చు. తెలుగుదేశం అయితే క్లియర్ గా చెప్పింది అక్కడ వద్దని, వస్తే డివిజన్ బెంచ్ పెడతామంది. మీరేంటి హైకోర్టు వదిలేసినట్టేనా? మా పార్టీ అయితే హైకోర్టు అదేంటి కర్నూలుకే వెళ్ళాలి, ఇది మా పార్టీ విధానంలో మార్పు లేదు. నిన్న వదిలేశారు కదా. ఇప్పుడు ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని 88లో ముందుకు వచ్చారు, 98లో. ఆ తర్వాత వచ్చేటప్పటికి అది కాదు, మీరు చేయలేదు, కాంగ్రెస్ వచ్చి చేసింది ఆ ఒక ఓటు 2 రాష్ట్రాలని. ఇప్పుడు ఇది కూడా వేరే వాళ్ళు ఎవరన్నా చెయ్యాలా? అంటే ప్రజలు ఓటు ఇవ్వాలి కదండి. ఇప్పుడు ప్రజలు మాకు ఆ రోజు కనుక ఇచ్చినట్టయితే చేసేవాళ్ళం, కాంగ్రెస్ కి ఇచ్చారు. ఎందుకు వాజ్పేయి టైంలో మిమ్మల్ని తెలుగుదేశం కలిసినే కదా ఎన్నుకుంది. అప్పుడు 3 రాష్ట్రాలు విధించారు కదా, అప్పుడు మరి కలిసి ఉన్నప్పుడు మరి ఇంకేం ప్రాబ్లం? కలిసి ఉన్నప్పుడు ఇంకా హాయి కదా. అవసరాలు కూడా ఒప్పుకోవాలి. ఇప్పుడు మా సొంతంగా వచ్చింది కాదు, మా ఓట్లు ఇవ్వలేదు, టీడీపీకి ఎందుకు ఒప్పించలేదు? కనీసం ప్రయత్నం కూడా చేయలేదు ఆ రోజున. మరి ఇప్పుడు అదే తెలుగుదేశం తెలంగాణకు ఒప్పుకుందే. ఆయన అద్వాని గారు క్లియర్ గా చెప్పారు, మా మిత్రులు ఒప్పుకోవటం లేదు కాబట్టి. అదే సార్, నేను అనే పాయింట్ ఏంటంటే, మీరు పవర్ లో ఉన్నప్పుడు మీరు పవర్ లో లేనప్పుడు ఇచ్చే హామీల్ని కాంగ్రెస్ వచ్చి పవర్ లోకి వచ్చి పరిష్కరిస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా హైకోర్టు కూడా కాంగ్రెస్ పవర్ లోకి వచ్చాక ఇస్తారేమో. మేమేమన్నాం, మాకు ఇవ్వండి, మేము చేస్తామని చెప్తున్నాం. మాకు అధికారం ఇవ్వండి, మీకు ఇవ్వకపోతే చేయరు. చెప్పారు. అది కాదు సార్, హైకోర్టు అక్కడ రావాలని ఉంది. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు వరకు తీర్మానం చేయండి, మేము చేసి పెడతామని కాదు, మేము పవర్లోకి వస్తేనే చేస్తాం. దానికి లిమిటేషన్స్ ఉంటాయి, కానీ డెఫినెట్ గా అన్ని వ్యవస్థలు. అంటే మీరు పవర్లోకి వస్తే లిమిటేషన్స్ ఉండవా? వాళ్ళున్న రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది, దాన్ని కార్యాచరణలోకి తీసుకెళ్తే దాని వరకు అయితే అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఏదో ఒక ఇదైతే సంవత్సరానికి 2 సార్లు జరిగే అసెంబ్లీ ఉంచి మిగిలిందంతా వైజాగ్ తీసుకెళ్ళి ఈ రాజధాని ఇక్కడే అని చెబితే ఎవరిని మాయ చేయడానికి, ఇది ఏం పూచి చూపించడానికి? ఏమైనా ఇప్పుడు అది అతికినట్టు ఉండాలి కదా.
అది కరెక్టేనా? అంతకన్నా ఆ అసెంబ్లీ ఏదో వైజాగ్ తీసుకుంటాడు, మిగిలిందే ఇక్కడ ఉంచండి. రైట్. శరత్ కుమార్ గారు ఏమంటారు? మీకు ఇప్పుడు పొలిటికల్గా అయితే ఒక పాలసీ కన్ఫామ్ అయిందా పొత్తుల గురించి? కానీ ఈ వ్యవహారం నిన్న మాట్లాడిన తర్వాత మీరు కలిసి వెళ్ళబోతున్నారా లేదా? సార్ సాయి గారు, క్లియర్ గా చెప్పాలంటే కనుక మేము బీజేపీతో పొత్తులో ఉన్నాము, వేరే పార్టీలతో మేము ఎక్కడ పొత్తులో లేము. విజిబుల్ గా మాత్రం మా అధినాయకత్వం నుంచి మేము మా ప్రతి మీటింగ్ లో కూడా మాకు వచ్చే ఇన్పుట్స్ ప్రకారం కానీ అంతా కూడా మేము కోఆర్డినేషన్ ఓరియంటేషన్ లోనే ముందుకు వెళ్తున్నాం సార్. కాకపోతే ఇమీడియట్ గా ఎలక్షన్స్ లేవు కాబట్టి ఎవరికి వాళ్ళు మేము మీటింగ్స్ పెట్టుకోవడం కానీ జరుగుతుంది. బట్ కన్వీనర్స్ మేబీ కోఆర్డినేషన్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీ నాయకుల నుంచి కానీ మా దగ్గర నుంచి నాయకులు కానీ అందరూ కూడా ఎప్పటికప్పుడు అసోసియేట్ అయ్యి వాళ్ళ ప్లానింగ్ ప్రకారము ఓరియంటేషన్ ప్రకారము వాళ్ళ యాక్టివిటీస్ చేస్తున్నారు. మేము మా అధినాయకత్వం ప్రకారము జరుగుతున్న పరిస్థితుల ప్రకారం 24లో ఖచ్చితంగా బీజేపీతో పొత్తులో వెళ్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను సార్. ఇక్కడ ఏంటంటే సార్ మనం సార్ చెప్పండి. మిమ్మల్ని పొత్తు కోరుకుంటోంది తెలుగుదేశం, ఒక సమిష్టి శక్తిగా తయారవ్వకపోతే కష్టం ఆంధ్రాలో అన్నటువంటిది పదే పదే మీ మీద చాలా పాజిటివ్గా ఉంది. బీజేపీని కూడా బీజేపీ క్లారిటీ ఇచ్చేసింది. మీ పరిస్థితి ఏంటి సార్? క్లియర్ గా బీజేపీ వాళ్ళు క్లారిటీ ఇచ్చారంటే మేము ఎప్పుడో క్లారిటీ ఇచ్చాం సార్, టీడీపీతో మేము పొత్తులో లేమని. కాకపోతే అక్కడికి మీకు ఒక తేడా ఉందండి. వాళ్ళకి మీరు క్లారిటీ అయితే ఇచ్చారు, వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు. కానీ వాళ్ళేమో తెలుగుదేశంతో కలిసి ఎక్కడా పొత్తు పెట్టుకుని గ్రౌండ్ లెవెల్లో పోటీ చేయాల. కానీ మీరు మొన్న పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో చాలా చోట్ల కలిసి పోటీ జరిగిన పరిస్థితుల్లో రీసెంట్ గా జరిగిన 1-2 చోట్ల వైసీపీ పార్టీ వాళ్ళు చేసిన దారుణాలకి ఖచ్చితమైన పరిస్థితుల్లో అక్కడి నుంచి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేసిన సినారియోస్, సిచ్యువేషన్స్ మాత్రం ఉన్నాయి. దానికి యాక్సెప్ట్ చేస్తున్నాం సార్. కాకపోతే ఏంటంటే మేము పొత్తులో వెళ్ళలేరు. ఇక్కడ ఒక మనిషిని కొట్టినప్పుడు ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నలుగురు వచ్చి అయ్యో కాదు కొట్టద్దని చెప్పేసి లేకపోతే కాపాడే ప్రయత్నం అటువంటిదే ఇక్కడ జరిగిందని మాత్రం మేము భావిస్తున్నాం సార్. ఇక్కడ ఎంతసేపు ఏంటంటే దాన్ని ఎన్కాషింగ్ పాయింట్ కింద వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ జనసేన పొత్తులో ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారని బాగా ఎక్కడ మార్కెటింగ్ చేసుకుంటున్నారు సార్. అంతే తప్పితే మేము ఎక్కడా కూడా విజిబుల్ గా ఆన్ రికార్డు ప్రకారము మేము విజిబుల్ గా మాత్రం వెళ్ళలేదు. ఎక్కడైనా సరే వైఎస్ఆర్సీపీని తగ్గించడం కోసం 1-2 చోట్ల మాత్రం మీరు చెప్పినట్టు అంతకుముందు డిబేట్ లో కూడా మీరు అన్నారు కొన్ని లొకేషన్స్, అది మాత్రం జరిగి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే సార్ మనం డిబేట్స్ లో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ వాళ్ళని ఎక్కువసేపు మాట్లాడుకొని ఇస్తే వాళ్ళ తప్పులన్నీ వాళ్ళని డిస్క్లోజ్ చేసుకుంటూ ఉంటారు సార్, వాళ్ళ కేసులు కానీ వాళ్ళ ఇష్యూస్ కానీ. కాకపోతే ఏంటంటే మన పరిస్థితుల్లో ఇక్కడ ప్రజల గురించి మాట్లాడడం వాళ్ళు తగ్గించి ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితుల్లో మీ మీద వాళ్ళు టీడీపీ పైన వాళ్ళు బురద జల్లడం కానీ వైసీపీ పైన వీళ్ళు బురద జల్లడం కానీ జరుగుతున్న పరిస్థితుల్లో ప్రజల గురించి ఆలోచించినంత సేపు కూడా మన రాష్ట్ర భవితవ్యం అనేది ఖచ్చితంగా డౌన్ ట్రెండ్ లోనే ఉంటుంది సార్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు అంటే ఇది సీక్వెన్షియల్ ఓరియంటేషన్ సార్ చెప్పదలుచుకుంది. రీసెంట్ గా 16-17 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఒక ప్రఖ్యాత సంస్థ సర్వే చేసిన దాంట్లో మన రాష్ట్ర ప్రభుత్వం గురించి చూస్తే కనుక ఇండియా టుడే ఆర్టికల్ గురించి నేను చెప్తున్నాను సార్. దాదాపు అన్ని డివిజన్స్ సార్, ఎడ్యుకేషన్ కానీ, ఎకానమీ కానీ, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కానీ, అగ్రికల్చర్ కానీ, హెల్త్, లా అండ్ ఆర్డర్ కానీ, ఎంటర్ప్రినర్షిప్ కానీ, గవర్నెన్స్ కానీ, టూరిజం కానీ వీటన్నిటిలో డౌన్ ట్రెండ్ లో ఉంది సార్. కాకపోతే క్లీన్లీనెస్ లో, ఎన్విరాన్మెంట్ లో, హెల్త్ లో మాత్రం పాజిటివ్ ఓరియంటేషన్ లో ఉంది సార్. సో వీటన్నిటి గురించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డెవలప్మెంటల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, స్ట్రాటజిక్ ప్లాన్స్, పర్స్పెక్టివ్ ప్లాన్స్ ఈ 2.5 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నారో చెప్పుకుంటే బాగుంటుంది తప్పితే అటు నిన్న వాళ్ళ పార్టీకి అనుగుణంగా బీజేపీ వాళ్ళు పెట్టుకున్న మీటింగ్ ని పాయింట్ చేస్తూ వాళ్ళు ఏం చెప్పలేదు అనే దానికంటే వాళ్ళు చెప్పలేదు ఇది మా స్ట్రాటజీ, ఇది మేము ఇట్లా అప్రోచ్ అవుతున్నాము, అప్రోచ్ అయ్యి ఈ విధంగా మేము సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీని కాదు సార్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము అప్రోచ్ అయ్యి ఖచ్చితంగా ప్రెషరైజ్ తీసుకొచ్చి రాష్ట్రానికి ఇవన్నీ బెనిఫిట్స్ చేస్తాము అనే మాటలు మాట్లాడుకుంటే చాలా బాగుండేది సార్. కాకపోతే అవన్నీ వదిలేసి కేసుల గురించి మాట్లాడడం ఒకటి చేసిన పరిస్థితి ఒకటి ఉంది సార్. అలాగే ప్రభుత్వాలు ఏవైనా సరే, అది టీడీపీ ప్రభుత్వం అయినా సరే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయినా సరే, 2024లో మేము బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం అయినా సరే మద్యం అనేది బ్యాలెన్స్డ్ మోడ్ కింద మాత్రం తీసుకురాకుండా ఉంటే కనుక అది అందరికీ కూడా న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం సార్. మద్యం అనే మాటలు లేకుండా అది ఆదాయ మార్గం కింద చూసుకోకుండా ఉంటే మాత్రం
ఖచ్చితంగా బాగుపడుతుంది. ఎందుకంటే గుజరాత్ లాంటి వైబ్రెంట్ స్టేట్ అది మద్యం అనేది విత్డ్రా చేసుకొని చాలా సంవత్సరాల క్రితం ఈ రోజు కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది సార్. వైబ్రెంట్ గుజరాత్ అనేది నడుస్తుంది అంటే కనుక ఇది బ్యాలెన్స్ కాదు, బేస్ కాదు. అదే అన్ని రాష్ట్రాలు కూడా కోరుకోవాలని మేము ఆలోచిస్తున్నాం. జనసేన పార్టీ తరఫు నుంచి మేము ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. రైట్. ఫైనల్గా శ్రీధర్ గారు. వీఆర్ వెరీ క్లియర్ అండి, మా మీద పొలిటికల్ మోటివేటెడ్ కేసెస్ క్లారిఫై చేయడం జరిగింది. 1. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళు అన్నారు తర్వాత నేను సమాధానం చెప్పకపోతే భావ్యంగా ఉండదు కాబట్టి నేను సమాధానం చెప్పాను. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే మీరు తెలుసుకోండి, వైబ్రెంట్ గుజరాత్లో లిక్కర్ ఎయిర్లే పారుతుంది. ఇలిసిట్ లిక్కర్ లేదా చీప్ లిక్కర్ అంతా కూడా చెప్తున్నాను. గురించి పోరాడుకోవద్దు దయచేసి. గిఫ్ట్ సిటీలో దొంగతనం జరుగుతోంది కాబట్టి దొంగతనాన్ని చట్టబద్ధం చేద్దాం. ఇవన్నీ వృధా. ఒక మాట, గిఫ్ట్ సిటీలో మీరు ఏమనుకుంటున్నారు వాళ్ళిద్దరిది చూసిన తర్వాత? గిఫ్ట్ సిటీలో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నది లిక్కర్, పర్మిషన్ కూడా అలౌ చేశారు అక్కడ. 5 స్టార్ హోటల్స్ లో కూడా అలవెన్స్ ఉన్నది. రైట్ అండి. ఇప్పుడు దాని గురించి చెప్తున్నాను. గుజరాత్ అంటే ఏంటో సంపూర్ణ నిషేధం వైపు నుంచి అని మళ్ళీ ఇప్పుడు కొత్తగా తగ్గించుకోరా? అలా కాదు. గుజరాత్ ఏదో బ్రహ్మాండం అంటే మహాత్మా గాంధీ గారు పుట్టిన ప్రదేశంలో ఏ విధంగా ఆ ప్రభుత్వం నడుస్తున్నది, ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా మాట్లాడుతున్నారు బీజేపీ ప్రెసిడెంట్ అన్న దాని కోసం హైలైట్ చేయడం కోసం చెప్పాను. పార్లమెంట్లో క్వశ్చన్ చేసాం సెంట్రల్ గవర్నమెంట్ని, బీజేపీని. పార్లమెంట్ హాల్లో ప్రొటెస్ట్ చేసాం, పార్లమెంట్ హాల్ బయట ప్రొటెస్ట్ చేసాం. అది గ్రహించండి. 1. నెంబర్ 2, మీకు అలవాటే కదా రాజీనామా చేసి పోరాటం చేయడం, అలా చేయండి ఒకసారి. అదే గెలవలేని వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు కూడా మమ్మల్ని రాజీనామా అడుగుతున్నారు. మేము రాజీనామా ఎప్పుడు చేయాలో మేము చేస్తాం, ఖచ్చితంగా చేయిస్తాం. చేయడం కాదు, చేయిస్తాం. మళ్ళీ రాజ్యాధికారం రాకుండా చేస్తాం బీజేపీని. సో వెయిట్ చేయండి. ఏదన్నా కూడా కొన్ని అంశాలు ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా చెయ్యాలన్నది చేయడం అనేది చేస్తుంది వైఎస్ఆర్సీపీ. అంత కంగారు ఏమీ లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా తెలుగు రాష్ట్రాలకి అన్యాయం జరుగుతున్నదని పార్లమెంట్లోనే క్వశ్చన్ చేస్తే నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు సమాధానం చెప్పలేని దుస్థితిలో ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఏం చేసినా కూడా న్యాయబద్ధంగా చేయవలసిన అంశాలే చేశారు తప్ప స్పెషల్ గురించి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ మనం ఇది డైవర్ట్ అవుతూ ఉంటాం. ఇప్పుడు ఇందాకనే మనం చెప్పుకున్నట్టు కేంద్ర నిధులకు సంబంధించిన దాన్ని పేర్లు స్టిక్కర్లు వేసుకున్నారు. ఎన్ని చర్చ జరిగితే బోల్డ్ అంత ఉంటుంది. పొత్తుల విషయం గురించి ఏంటి? మేము సింగిల్గా వెళ్తాం, సింగిల్గా గెలుచుకుని వస్తామని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము. మీరు సంకేతం ఏమనిపిస్తోంది వాళ్ళ మీటింగ్ చూస్తే? అదే నేను బీజేపీ జనసేన అలయన్స్లో ఉన్నా కూడా ఇప్పుడు దాకా ఒక జాయింట్ మీటింగ్, పబ్లిక్ మీటింగ్ పెట్టలేని దుస్థితిలో ఉన్నారు. మీరు ఇందాక లేవనెత్తారు జనసేన. మీరు రాజకీయం, లోకల్ బాడీ రాజకీయం అంతా తెలుగుదేశంతో చేశారు కదా. కరోనాలో ప్రజలందరినీ ఇబ్బంది పెట్టాలని ఆలోచించుకోవట్లేదండి. మేము మీటింగ్స్ ఇంటర్నల్ గా మా లీడర్స్ మాట్లాడుకుంటున్నారు, జరుగుతుంది. అదే నేను పబ్లిక్ మీటింగ్ పెట్టలేదని చెప్పాను. నేను ప్రజలకి తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఆయన నన్ను అడిగారు క్వశ్చన్, వెయిట్ చేయండి. బీజేపీ వరకు జనసేనతో వెళ్దాం అనుకుంటున్నది. కానీ బీజేపీలో ఉన్న కొంత తెలుగుదేశం వాళ్ళు ఏదో విధంగా బీజేపీని అడ్డుపెట్టి తెలుగుదేశం తిరిగి గెలిపించాలని కొంత వాళ్ళు మాట్లాడడం కానీ ఇవన్నీ వాళ్ళు కట్టడి చేస్తున్నారు బీజేపీ వాళ్ళు, సెంట్రల్ కమిటీ. జనసేన వరకు వచ్చే వరకు వాళ్ళు బీజేపీని క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి ప్రజలు నమ్మట్లేదు ఆ అలయన్స్ని. 1. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్గా లేకుండా చేదోడు వాదోడుగా లేకపోతే వెనక తోక పార్టీగా తెలుగుదేశంతో నడుస్తున్నది. బహుజన్ సమాజ్ పార్టీ అంతంత మాత్రం ఉంది. ఇంకా సిపిఎం ఏ విధంగా ఉన్నది మనకందరికీ తెలిసిన విషయమే. సో ఆంధ్ర రాష్ట్రం వరకు వచ్చేటప్పటికి ప్రస్తుతానికి ప్రజలకి ఏమనుకుంటున్నారు లేదా ప్రజలకి ఏమని ఫీలింగ్స్ వీళ్ళు ఇస్తున్నారంటే జనసేన అటు ఇటుగా ఉన్నది, టీడీపీ కూడా కోరుకుంటున్నది, బీజేపీ ఏమో కూడా కోరుకుంటున్నది. కానీ ఈ అన్ని ఆస్పెక్ట్స్ ఎలక్షన్స్ ముందర డిసైడ్ అవుతాయి. ఇప్పుడు మేము మాట్లాడలేము, మాకు అర్హత లేదు, మాకు కెపాసిటీ లేదు, ఎలక్షన్స్ అన్నప్పుడు ఏమన్నా జరగచ్చు అని చెప్పి 3 పార్టీలు చెప్తున్నాయి. వైఎస్ఆర్సీపీ వరకు మా పెర్ఫార్మెన్స్ మీద, మా మేనిఫెస్టోని ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేసానో మా పరిపాలన దక్షత మీద మేము ఎలక్షన్స్కి వెళ్తాం ఎప్పుడు వచ్చినా సరే. అమిత్ షా గారు చెప్పిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎలక్షన్స్ వస్తాయా, యావత్ భారతదేశంలో ముందస్తు ఎలక్షన్స్ వస్తాయంటే రెడీగా ఉంది వైఎస్ఆర్సీపీ. రైట్. ఫైనల్గా రఘునాథ్ బాబు గారు, వాస్తవంగా ముందు ప్రకటించింది ఏంటంటే మీది ఈ జనాగ్రహ దీక్షలో కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చే నిధులన్నీ అనౌన్స్ చేస్తాం, ఏ పథకాలు ఏమేం చేస్తున్నారు అన్నటువంటిది అని. అది ఒకటి ప్రధాన ఉద్దేశం. రెండవది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాటిని ఎట్లా డైవర్ట్ చేస్తున్నారని చెప్తామని.
బట్ మీరు అనుకున్న ప్రయోజనం నెరవేరిందా? చివరికి రెండే ప్రచారంలోకి వచ్చినాయి, ఒకటి బెయిల్ వ్యవహారం, రెండవది లెక్కరు. నిజంగా మీరు రాష్ట్రానికి ఏ ఏ పథకాలకు ఎంతెంత నిధులు ఇచ్చారు ఇవేమన్నా చెప్పగలిగారా? రఘునాథ్ బాబు గారు, రఘునాథ్ బాబు వినబడుతుంది? ఇప్పుడు ఇందాక ఈ రెండు పార్టీలు పొత్తు దాని మీద అది నేను కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను. చెప్పండి. ఈ జనసేనకి బీజేపీకి, జనసేన బీజేపీ యొక్క పొత్తు దీని విషయంలో చెప్పండి. హలో చెప్పండి రఘునాథ్ బాబు గారు, చెప్పండి, కంక్లూడ్ చేయండి, పర్లేదు, చెప్పండి. బ్రదర్ గారు అన్నారు మేము కలిసి బహిరంగ సభ్యులు కావాలి, కలిసి 2 ఎన్నికల్లో పోటీ చేశాం, తిరుపతి కానీ 10,000 కానీ ఉప ఎన్నికల్లో కలిసి ప్రచారం చేశాం. కాబట్టి మేము ప్రతిరోజు మేము కలిసి ఉన్నామని మా శిల పరీక్ష నిరూపించుకోక్కర్లేదు. రెండోది, 2 పార్టీలు అన్నాక ఎంతో కొంత ఇద్దరి మధ్య తేడాలు ఉంటాయి. ఏవి తేడాలు లేకపోతే 2 కలిపి ఒక పార్టీ అయిపోతాయి, అది మెర్జర్ అయిపోతుంది. కొన్ని విషయాల్లో వాళ్ళ ఒపీనియన్స్ మావి వేరు ఉంటాయి. అట్లా ఉన్నప్పుడే 2 పార్టీలు, లేకపోతే ఒక పార్టీ అవుతుంది. కాబట్టి మేము 2 పార్టీలుగా కలిసే ఉంటాం, ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రంలో ఎదుగుతాం. దానికి ఉదాహరణలే ఆ బెంగాల్, ఒరిస్సా, తెలంగాణ చూపిస్తాం. రైట్. అంటే నేను అన్నది ఇక్కడ నిధులకు సంబంధించి మీరు ఏ ఏ పథకాలు మీరేమంటారు, ప్రతిదీ కూడా వాళ్ళు స్టిక్కర్ వేసుకున్నారు అంటారు. ఇదిగో ఈ పథకంలో మా వాటా ఇంత అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తారని అందరూ భావించారు. అలాగే కేంద్రం నుండి ఇచ్చిన అప్పుల గురించి అని అదేమన్నా చెప్పగలిగారా? సాయి గారు, అసలు కేంద్రం ఇచ్చి తప్పిస్తే ఇక్కడ అభివృద్ధి పథకాలకి డబ్బు వాడితే ఏముంది? ఉన్న ఏళ్ళ సంక్షేమ పథకాలకి అయిపోతున్నాయి కదా. అసలు ఇంకా గట్టిగా చెప్పాలంటే కేంద్ర పథకాలు కొన్ని మార్జిన్ మనీ కట్టలేక డబ్బు తెచ్చుకోలేకపోతున్నాయి. వాటికి ఒక పెద్ద ఉదాహరణ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ మిషనరీ స్కీము. దానిలో అది కేంద్రం ఇవ్వడానికి ముందుకు వచ్చిన పెద్ద ఎత్తున రాష్ట్రం ఉపయోగించుకోలేకపోతుంది. ఇంకా ఇలాంటి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాక ఇందాక అమరావతి రోడ్డుకి 1,500 కోట్లు ఇవ్వలేక 25,000 కోట్ల ప్రాజెక్టును వదిలేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి కేంద్రం ఈ రాష్ట్రానికి మిగిలిన రాష్ట్రాల మాదిరి కాకుండా అదనంగా ఈ రాష్ట్రానికి ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు పోలవరం అదనం కాదా? మిగిలిన రాష్ట్రాలకు ఉన్నాయా? ఇప్పుడు ఎయిమ్స్ ఇక్కడ ఉందన్నారు, తెలంగాణలో ఉందా? ఇలా ఇప్పుడు ఎన్నో అసలు ఈ బిల్లులో ఏదైతే పెట్టారో అవి కాకి ఏమి ఇచ్చారో ఇప్పుడు లిస్ట్ చెప్పమంటారా? కాబట్టి ఊరికే విమర్శ చేయొద్దు. ఇస్తే అదేదో అందరికి ఇచ్చినట్టు ఇచ్చారు, ఇది ఇస్తే ఇది ఇచ్చారు, ఇట్లా మాటలు ఎందుకు? మా సిన్సియారిటీ ఏంటి, మీ ఇదేంటి ప్రజలకి తెలుస్తుంది. ఎన్నాళ్ళు అబద్ధాల్లో మోసం చేస్తారు. రైట్. ఫైనల్ గా సురేంద్ర నాయుడు గారు, ఇప్పుడు ఒకటి క్లారిటీ అండి, భారతీయ జనతా పార్టీ అయితే ప్రత్యామ్నాయంగానే పోటీ చేయాలనుకుంటోంది. ఇప్పుడు మీ పార్టీ లేదా మీరే రైట్ చేస్తున్న ప్రకారం విపరీతమైన అప్పులతో ఉంది రాష్ట్రం, అప్పుల మీద వడ్డీలే ఎక్కువ. రెండవది ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉంది, కేంద్రం నిధులేమీ ఇవ్వట్లేదు. అప్పుడు మీరు ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరు వితౌట్ సెంట్రల్ సపోర్ట్? సార్, మేము ఈరోజు రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకురావాలి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించి అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలి. అభివృద్ధిని వికేంద్రీకరణ చేసి సంపదను సృష్టించాలి. సంపద సృష్టించకుండా వచ్చినటువంటి పప్పుల వల్లలాగా పనిచేసి సంపద సృష్టించలేకుండా చేస్తే ఇట్లా ఉంటది. కాబట్టి నేనేమంటానంటే వాస్తవం వేరు కదండి. ఇప్పుడు పాయింట్ ఒక్క మాట వినండి. ఇప్పుడు చుట్టూ ఉన్నటువంటి మనం ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్నాం. గతంలో 5 ఏళ్లలో మీరు నిజంగా చెప్పినట్టు విదేశీ నిధులు లక్షల కోట్లు ఇక్కడికి వచ్చేస్తే మీరు ఇవాళ ఇదిగో మేము అన్ని తెచ్చాం కాబట్టి అని చెప్పచ్చు. కియా కేంద్ర ప్రభుత్వంతో లింక్ అయ్యి ఉన్నటువంటి ప్రాజెక్ట్ అని మీరే చెప్పారు అప్పట్లో. సరే, అది పక్కన పెడతాం. అది తప్పించి ఇంకోటి అయితే విదేశీ నిధులు అప్పుడు 5 ఏళ్లలో రాలేదు కదా.
ఇంకోటి ఒక పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది. అవన్నీ ఉండగా ఇక్కడికి విదేశీ నిధుల్ని ఎలా తేగలుగుతారు? లక్షల కోట్ల రూపాయల విదేశీ నిధులు వచ్చేదాకా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? చంద్రబాబు గారు అలా వచ్చి కూర్చోగానే అందరు లక్షల కోట్లు అయితే పోయారు కదా. ప్రభుత్వం ఎలా నడుపుతారు వితౌట్ సెంట్రల్ సపోర్ట్? అది చెప్పగలుగుతారు రేపు ప్రజలు. ఒక నాయకుడి మీద నమ్మకం ఉంటే, విశ్వసనీయత ఉంటే, అతని సిరిస్మా మీద నమ్మకం. మొన్నటిసారి లేదా 5 ఏళ్లలో ఎందుకని రాలేదు మరి? లేకపోయిందా సార్? హీరో హోండా, కియా కార్ల కంపెనీ, మైక్రోమాక్స్, ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చాయి సార్? ఇప్పుడు కూడా ఉన్నాయి కదా. అది కాదు, ఇప్పుడు కూడా ఫాక్స్కాన్ అని, లేకపోతే కనుక సన్ ఫార్మా అని చెప్పి, లేకపోతే అదాని వచ్చి పెడుతున్నాడు. అవి కాదు కదా లెక్క. అదేనేది రిలయన్స్ ఏం పెట్టింది? 2.5 సంవత్సరం లేదు. ఏం పెట్టింది రిలయన్స్? ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు ఏం పెట్టింది? 2.5 సంవత్సరం లేదు కదా. తరివేసినారు కదా, రిలయన్స్ తరివేశారు కదా. నేను అనేది అదేనండి. ఇదే కబుర్లు చెప్పు కూర్చున్నాం మనం. నెక్స్ట్ కూడా 5 ఏళ్లలో వాళ్ళు ఎవరు రాలేదు. వస్తారని ఊహించాము. అప్పుడు వస్తారని ఊహించాం, రాలేదు. నేను అన్న పాయింట్ ఇక్కడ మీరు మిస్ చేస్తుంది అదే. ఆ రోజున 5 ఏళ్లలో రానిది ఒక్క మాట. నేను అన్న పాయింట్ పూర్తిగా వినండి. 5 ఏళ్లలో కియా ఒక్కటి వచ్చింది, ఓకే. మిగతా అయితే వస్తామని చెప్పారు. ఇప్పుడు 2.5 ఏళ్ళు తరిమేశారు. హీరో హోండా రాలేదా? ఏ హీరో హోండా ఎక్కడికి వచ్చిందంట? హీరో హోండా రాలేదా? ఏమొచ్చింది? టీసీఎల్ రాలేదా? సిసిఎల్ హీరో హోండా రాలేదా? ఏంటది? అవును, టీసీఎల్. ఏంటది? టీసీఎల్ అండి, టీవీఎల్ మ్యానుఫ్యాక్చరింగ్. కరెక్టే. వచ్చింది కదా. అవి ఎప్పుడు వచ్చినాయి అంటారు? మా గవర్నమెంట్ లో, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో, మా గవర్నమెంట్ లో. ఓకే, ఆ 3 మరి అప్పుడు లక్షల కోట్లు వచ్చినాయి. మరి అప్పుడు అప్పులు ఎందుకు అయినాయి? 2.5 లక్షల కోట్లు. 16,000 మరి అప్పుడు అయిపోయి ఉండాలి కదా. అప్పుడు స్టార్ట్ అయింది 16,000. మరి అదే కదా ఇప్పుడు కూడా నేను అంటోంది. అదే కదా, రేపైనా సరే మీకు రేపైనా అదే కదా. అప్పుడు మీరు అవన్నీ లోటు బడ్జెట్ 16,000 కోట్లు ఉండగానే మనం అంత అప్పు చేయాల్సి వచ్చింది. మీరు చెప్పినట్టు అన్ని లక్షల కోట్ల నిధులు తెచ్చేశారు. మరి ఇప్పుడైనా రేపు అదే కదా. అప్పుడు ఎలా? అది నేను అడుగుతాను మిమ్మల్ని. తప్పు పట్టట్లా. ఇప్పుడు ఒక విశ్వసనీయతమైనటువంటి రాష్ట్ర నాయకత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా కూడా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీతో సమన్వయం పరుచుకొని ఈ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి, అదేవిధంగా కేంద్ర సహకారంతో విదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షించి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలా. మనకు ఒక రాజధాని లేదు. రాజధాని డెవలప్మెంట్ చేసుకుంటే ఆ రాజధానిని చూసి విదేశాల నుండి పెట్టుబడులు వస్తాయి. అక్కడ ఉన్నటువంటి వసతులు బాగా కల్పించినామంటే అన్ని రాష్ట్రాల నుండి కూడా మనకు పెట్టుబడులు వస్తాయి. మనం దాన్నే తొంగలో దొక్కేసాము. మనం రాజధాని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇవన్నీ ఉండగా ఇక్కడ వాటికి సమానంగా ఒక 5 ఏళ్లలో అయిపోద్దా సార్? 5 ఏళ్లలో అయిపోతుందా? 2 ఏళ్లలో అయిపోతుంది కాదు. ఈ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి విఘ్నత ఉండే అతనైతే, తెలివి ఉండేవాడైతే, మేము రాజధాని ఇక్కడ నుండి తరలించడం లేదు అని ఒక్క మాట చెప్పునుంటే ఈ 5 సంవత్సరాలలో మినిమం నా పరిజ్ఞానం ప్రకారం ఒక 30 నుండి 40 కంపెనీలు రాజధానిలో ఏర్పాటయ్యేటివి. అదేవిధంగా ఈరోజు తెలంగాణకు పోయి రియల్ ఎస్టేట్ చేసేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రియల్టర్స్ అందరూ కూడా విజయవాడ, గుంటూరు ఈ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ చేసి ఉండేవాళ్ళు. ఈరోజు తెలంగాణలో పోయి పెట్టుబడులు పెట్టేశారు అందరూ కూడా. తెలంగాణలో ఎందుకు పెట్టుబడులు పెట్టారు? ఈ రాష్ట్రంలో రాజధాని ఉందో లేదో, ఈ రాజధాని వెళ్ళిపోతుందేమో, ఇక్కడ డెవలప్మెంట్ కాదేమో అనే ఉద్దేశంతో తెలంగాణలో పోయి పెట్టుబడులు పెట్టారు. ఎక్కడో 80 కిలోమీటర్ల అవతల పోయి గజం 20,000 అమ్ముతా ఉంది. 20,000 గజం అమ్ముతా ఉంది. కంపెనీలన్నీ కూడా భయప్రాంతాలు చేసి కంపెనీలను తరివేస్తున్నారు. ఈ కంపెనీలు తరివేస్తే ఇదే కదా మనం రేపు కూడా చెప్పేది. రావాలి ఇక్కడ. ఈ కంపెనీలు ఇక్కడ రావాలి. ఫైనల్ గా శ్రీధర్ గారు, నోబెల్ ఎకనామిక్ ప్రైజ్ ఏదైతే మెడల్ ఏదైతే ఇచ్చారో వారు అభిజిత్ బెనర్జీ గారు ఏం చెప్పారంటే, స్పెసిఫిక్గా టార్గెటెడ్ గ్రూప్కి వెల్ఫేర్ మెజర్స్ ఇవ్వాలి అని చెప్పి ఆయన రీసెర్చ్ అదంతా కూడా డఫ్లో వారి భార్య ముగ్గురు మిత్రులు కలిసి చేసిన ప్రాజెక్ట్కి వారికి నోబెల్ ఎకనామిక్ వారు రావడం జరిగింది. వారు స్పెసిఫిక్గా ఏదైతే చెప్పారో అది ఇంచుమించుగా ఆంధ్ర రాష్ట్రంలో పాటిస్తున్నాం, వెల్ఫేర్ మెజర్స్ టు ద టార్గెటెడ్ గ్రూప్.
వెల్ఫేర్ మెజర్స్ బ్రాడ్గా అందరికీ కాదు. తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు, రైతు భరోసా ఏదైతే ఈక్వలెంట్ ఉన్నదో అది అందరికీ ఇస్తున్నారు. 10 ఎకరాలకి 100 ఎకరాలు ఉన్నారు కూడా రైతు బంధు ఇస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అలాగే ఇవ్వట్లేదు. అది వ్యత్యాసం. టార్గెటెడ్ గ్రూప్ అంటే ఎకనామికలీ పూర్ అండ్ స్మాల్ అండ్ మీడియంకి, అదొకటి తెలుసుకోండి. రెండో ఆస్పెక్ట్ అంటే ఎప్పుడైతే పబ్లిక్ ఎకానమీలోకి ప్రజల ద్వారా వెల్ఫేర్ మెజర్స్ వరకు అంతవరకు చేయూతనిస్తే అదంతా కూడా జిఎస్టీ రూపాన, ట్యాక్స్ రూపాన తిరిగి ప్రభుత్వానికే వస్తుంది. అది ఎకనామిక్ మోడల్. అది జనరలీ వాళ్ళు ప్రభుత్వంలో ఉంటే అంతా మంచి అంటారు, వేరే వాళ్ళు ప్రభుత్వంలో ఉంటే అంతా సరికాదంటారు. మూడో అంశం ఏంటంటే వారు చెప్పకనే చెప్పారు, క్యాపిటల్ పెద్దగా ఉండి బాగుంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయంటే విశాఖపట్నాన్ని క్యాపిటల్ కింద, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద సీఎం గారు అక్కడ కూర్చుంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది షార్ట్ పీరియడ్లో. మనకిచ్చిన పరిపాలన 5 సంవత్సరాలే కదా, 10-15 సంవత్సరాలు ఇవ్వరు కదా ప్రజలు. ఆ విధంగా వైజాగే, అందుకనే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల ఇన్వెస్టర్స్ మీట్ విశాఖపట్నంలో పెట్టారు, అమరావతిలో పెట్టలేదు, గుంటూరులో పెట్టలేదు కదా. అండ్ ఏదైతే 1,00,000 కోట్లు కావాల్సి వస్తుందో అమరావతికి, అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టే స్థితి లేదు. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ పార్టీ సహకరించట్లేదు. ఇందాక కూడా వారు చెప్పకనే చెప్పారు, మీటింగ్లో చెప్పారు, ఇది మేము రాజ్యాధికారంలోకి వస్తే మేము చేస్తాం అంటున్నారు. అది కాదు కదా, రాజ్యాధికారం కదా. ఒక పొలిటికల్ పార్టీ అన్నప్పుడు బీజేపీ నేషనల్ పార్టీ, స్టేట్ పార్టీ అన్నప్పుడు నేషనల్ పార్టీ నుంచి ఈ విధంగా తెచ్చుకుని చేస్తామని చెప్పే విధంగా వారు చేయలేపారు. ఏదైనా కూడా మేము కట్టుబడి ఉన్నాం, శాచురేషన్ లెవెల్లో వెల్ఫేర్ మెజర్స్, డెవలప్మెంట్ టు ఆల్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ పొలిటికల్ పార్టీ అఫిలియేషన్తో అన్ని విధాలుగా పరిపాలించాలని మా ప్రగాఢ నమ్మకం. అదేవిధంగా పరిపాలిస్తున్నాం. ఆల్ ఆర్ వెల్కమ్. రాజకీయాలు అండి. థ్యాంక్ యూ అద్దెపల్లి శ్రీధర్ గారు, రఘునాథ్ బాబు గారు, శరత్ కుమార్ గారు, సురేంద్ర నాయుడు గారు. ఇది పరిస్థితి. జనాగ్రహ దీక్ష, జనాగ్రహ సభ. తెలంగాణలో దీక్షలు జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో సభలకు వచ్చింది. అయితే ఈ సభలలో కొత్త కొత్త ప్రశ్నలకి సమాధానాలను ఇచ్చేటువంటి ప్రయత్నం అటు భారతీయ జనతా పార్టీ వివరంగా చేస్తోంది. వాటిని తప్పుపడుతున్నాయి ఇతర పక్షాలు. అదే సందర్భంలో ప్రత్యామ్నాయం మేమేనన్నటువంటి సంకేతం మాత్రం ఆ వేదిక మీదకి ఇచ్చారు. ఎస్పెషల్లీ తెలుగుదేశంతో కలిసి వెళ్లే ప్రసక్తి లేదన్నటువంటి సంకేతాన్ని ఇవ్వడం ఇందులో ఉన్నటువంటి స్పెషాలిటీ. ఈ నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో మారబోయేటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నటువంటిదే అసలు చర్చ. అది రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందన్నది చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ వస్తారు. కొత్తపల్లి మరి కాసేపట్లో మేము ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.